గైజ్, ఇంప్రెషన్స్ అంటే ఏంటండి? వాట్ యు మీన్ బై ఇంప్రెషన్స్? సార్ జస్ట్ ఇంప్రెషన్స్ అంటే ఒక చూసి వెళ్ళిపోతుంది మన సార్, క్లిక్ యాడ్ చేయకుండా చూసి విజిబిలిటీ వెళ్ళిపోతారు సార్. కదా. విజిబిలిటీ. మీ యాడ్ కనిపించిందంటే ఇంప్రెషన్స్ కదా. ఓకే, రైట్. రవితేజ. Guys, background noise. Please mute. తర్వాత తర్వాత క్లిక్స్ అంటే ఏంటండి? ఏదైనా యాక్షన్ చూపించినప్పుడు సార్ మన యాడ్కి వచ్చినాక కస్టమర్ని క్లిక్ అది యాడ్ పైన క్లిక్ చేసినట్టే క్లిక్. అంతే. నెక్స్ట్ మనకున్న వర్డ్ ఏంటి అంటే సిటిఆర్. సిటిఆర్ అంటే క్లిక్ టు రేట్. క్లిక్ టు క్లిక్ త్రూ రేట్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఇది? Number How of will you calculate? impressions by number of Clicks Number by of impressions clicks by into number of 100, sir. impressions into 100, sir. number of clicks by number of impressions into 100. 100. ఓకే, నంబర్ ఆఫ్ క్లిక్స్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఏ బి, ఏ సిపిసి 30 ఉంది, బి సిపిసి 20 ఉంది. ఎవరు టాప్లో వస్తారండి? 30 Yes, sir. 30 ఉన్న వాళ్ళు. అంటే ఇనిషియల్గా మనం ఏమనుకున్నాము, సిపిసి ఎవరు టాప్లో ఉంటే వాళ్ళే టాప్లో వస్తారు. దాన్ని ఏమంటారు? యాడ్ ర్యాంక్. యాడ్ ర్యాంక్ అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ యువర్ యాడ్. టోటల్ ఎన్ని పొజిషన్స్ ఉంటాయండి? గూగుల్ యాడ్స్లో ఎన్ని పొజిషన్స్ ఉంటాయి మొత్తం? 7. 7 కదా. టాప్ 4, బాటమ్ 3. ఇది మనం వాటి నుంచి ఇది మాట్లాడుకున్నాం, కానీ ఇది మారుతుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గూగుల్ కొత్తగా ఏం చేస్తుంది, పైన 2 యాడ్లు చూపిస్తుంది, తర్వాత జిఎంబి రిజల్ట్స్, తర్వాత ఆర్గానిక్ రిజల్ట్స్, మళ్ళీ మధ్యలో కూడా చూపిస్తుందండి, కిందనే కాకుండా కొత్తగా ట్రై చేస్తుంది ఇది. కాబట్టి ఎస్ఈఆర్పి పేజ్ రూపురేఖలు మారుతున్నాయి. ఇది ఆయన టూలింగ్, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, మనం ఏం చేయలేం. ప్రస్తుతానికైతే టాప్ 4, బాటమ్ 3. ఫ్యూచర్లో ఇది మారే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ దే ఆర్ ట్రయింగ్ ఇట్. కొన్ని అకౌంట్స్లో ట్రై చేస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మై బి, యాడ్ ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ యువర్ యాడ్, వేర్ యువర్ యాడ్ ఈజ్ అపియరింగ్. యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ వాట్ అండి? యాడ్ ర్యాంక్ దేని మీద డిపెండ్ అవుతుంది? నీ 3rd ప్లేస్లో 4th ప్లేస్లో వస్తుందంటే కారణం ఏంటి? SEO. బడ్జెట్ సార్. Bidding. బిడ్డింగ్ సార్. ఎస్ఈఓ ఎవరన్నారో, ఎస్ఈఓకు గూగుల్ యాడ్స్కి సంబంధం లేదు. అది ఎస్ఈఓ, ఇది గూగుల్ యాడ్స్. ఇక్కడ ఒకటే ఒక కారణం, పైసలు. బిడ్డింగ్ పైసా సార్. పైసా పేకో తమాషా దేకో. Bidding. సో హై బిడ్డింగ్, హై ర్యాంక్, అంతే. యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ సిపిసి. కొద్దిగా స్లైట్గా చేంజ్ చేస్తాను నెక్స్ట్ మళ్ళీ. ప్రస్తుతానికైతే సిపిసి. ఇక్కడ 30 రూపాయలు పెట్టాడు, 20 రూపాయలు. అబ్వియస్గా ఈయన టాప్లో ఉంటాడు కదా. ఇప్పుడు 100 మంది సర్చ్ చేశారు, ఈయన ఫస్ట్ వస్తుండే, సెకండ్ వస్తుండే. ఇద్దరికి 100 ఇంప్రెషన్స్ వస్తాయి కదా అండి, ఎస్ సార్. ఎందుకంటే బోత్ ఆఫ్ దేర్ యాడ్ అపియర్డ్. కాబట్టి ఆయనకు 100 ఇంప్రెషన్స్ వస్తాయి, ఈయనకు 100 ఇంప్రెషన్స్ వస్తాయి. కానీ బికాస్ దిస్ గై ఇస్ కమింగ్ ఆన్ టాప్, అజ్యూమ్ దట్ 80 పీపుల్ క్లిక్డ్. 80 మంది క్లిక్ చేశారు అనుకుందాం, ఈయనకి 20 మంది క్లిక్ చేశారు. ఇప్పుడు క్లిక్ రేట్ చూడండి, నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్ టు 100, 80%. అంతేనా? ఎస్ సార్. ఇది నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై ఇంప్రెషన్స్ 20%. అంటే 100లో 20 మంది ఈయన వెబ్సైట్కి వస్తున్నారు, 80 మంది దీనికి వస్తున్నారు. టిపికల్ సిటిఆర్ 10% ఉంటుందండి. 10% వస్తే గ్రేట్. మనకి ఎక్కడో 2%, 3%, 5% అట్లా వస్తుంది. ఓకే, సిటిఆర్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ థింగ్ ఈస్, వాట్ యూ థింక్? సిటిఆర్ మంచిగా ఉండాలంటే ఏం మంచిగా ఉండాలి? హెడ్డింగ్స్ సార్. మన యాడ్ మంచిగా ఉండాలి. కాంటాక్ట్ ఫార్మ్, యాడ్ కాపీ. అదొక ఫ్యాక్టర్. నీ యాడ్ కాపీ మంచిగా ఉంటే సెకండ్ ప్లేస్లో క్లిక్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి టార్గెటింగ్. టాప్లో ఉంటే బెటర్ కదండి. ఇఫ్ యు ఆర్ ఆన్ టాప్ యూ హ్యావ్ ఎ ఛాన్స్, వెరీ గుడ్ ఛాన్స్. మరి టాప్లో ఉండాలంటే ఏం చేయాలి? బిడ్డింగ్ ఎక్కువ పెట్టాలి. బిడ్డింగ్ ఎక్కువ పెట్టాలి. ఇక్కడ చూడండి, నీది సిపిసి ఇనిషియల్గా వెన్ యూర్ వర్కింగ్ ఆన్ ఇట్, ట్రై టు మెయింటైన్ అ గుడ్ సిపిసి. ఇఫ్ యువర్ సిపిసి is good, your position is good. Your position is good, you'll get good clicks. If good clicks, good CTR. CTR మంచిగా ఉంటే ఏమవుతుంది? క్వాలిటీ స్కోర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను క్వాలిటీ స్కోర్ గురించి మాట్లాడతాను. క్వాలిటీ స్కోర్ అంటే ఏంటంటే, గూగుల్ నీకు క్వాలిటీ స్కోర్ ఇస్తుంది, 1 to 10 ఇస్తుంది, ఆర్ 10. ఇప్పుడు ఒక మాట, మన స్టూడెంట్స్ మీరందరూ కోర్స్ జాయిన్ అయ్యారు, 25,000 ఫీజు. ఓకే, మామూలుగా 1,00,000 రూపాయలు ఫీజు అనుకుందాం. కానీ మెరిట్ ఎగ్జామ్ పెట్టి తీసుకొని కొందరికి 25,000కి ఇచ్చిన అనుకుందాం.
ఇప్పుడు ₹1,00,000 స్టూడెంట్ నేను డూ యూ థింక్ దట్ ఐ ట్రీట్ హిమ్ సపరేట్? అరే ఎక్కువ పైసలు వచ్చినాయి, లాభం వచ్చిందని. We will treat student based on his knowledge, how he is working hard, Yes. how he is trying to prove. అంతేనా? Yes, sir. అరే మంచి కష్టపడుతుండే, ఎంకరేజ్ చేద్దామని. ₹1,00,000 కట్టి కూడా రెగ్యులర్ రాకపోతే అంత ఉండదు కదా ఆయనకు. అంతే సార్. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా. నువ్వు సిపిసి ₹100 పెట్టినంత మాత్రాన గూగుల్ నేను ఏం కేర్ చేయదు. ఇనిషియల్గా టాప్లో పెడుతుంది అంతే. ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్: సిటిఆర్, యాడ్ రెలవెన్స్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటుందంటే గూగుల్ ₹1,00,000 కట్టినానికి 50% ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఎందుకంటున్నా ఇండైరెక్ట్గా సిటిఆర్ అంటే 50% అంటే సిటిఆర్ ఇండైరెక్ట్గా డిపెండ్స్ ఆన్ క్లిక్స్, క్లిక్స్ డిపెండ్స్ ఆన్ సిపిసి అండ్ యాడ్ కాపీ ఆల్సో. సో ఫస్ట్ సిటిఆర్, నీ యాడ్ కనిపించినప్పుడు ఎంతమంది దీన్ని క్లిక్ చేస్తున్నారు అన్నది నీకు 50% ఇంపార్టెన్స్. కాబట్టి ఇనిషియల్గా గుడ్ బడ్జెట్ తోటి వెళ్ళండి. ఎక్కడో 7th పొజిషన్ అంటే ఎవరు క్లిక్ చేయరు. దాంతోపాటు నువ్వు సిపిసి మంచిగున్నా కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే వేస్ట్. సమ్మన్ ఈస్ సర్చింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, యువర్ యాడ్ షోస్ వెబ్ డిజైనింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇస్ ఇట్ కరెక్ట్? నో సార్. ఇట్లా పెట్టకుండా ఉండకూడదు, క్లారిటీగా ఉండాలి, అప్పుడు సిటిఆర్ పెరుగుతుంది. ఓకే, యాడ్ రెలవెన్స్. అగైన్, ఈజ్ దిస్ యాడ్ రెలవెంట్? నో. దిస్ ఇస్ నాట్ యాడ్ రెలవెంట్. ఓకే, ఇంకొకటి, ఈ యాడ్ రిలవెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు క్యాంపెయిన్ చేశారండి, క్యాబ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, కస్టమర్ సర్చింగ్ ఫర్ క్యాబ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, యువర్ యాడ్ షోస్ దట్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్, వాయిస్ వర్డ్స్ ఆల్సో. కరెక్ట్ కాదు. దీన్ని ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాంపెయిన్కి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ తయారు చేసి పెట్టుకొని ఏం చేయాలంటే నెక్స్ట్ నెగటివ్ కీవర్డ్స్ పెట్టేసుకోవాలి సార్. నెగిటివ్ కంటే ముందు ఇంకేం చేయాలి? ఫ్రేజ్ మ్యాచ్ చేసుకోవాలి. ఇంకా యూజర్ ఎక్కువ Exact match. Exact match. Group. సిమిలర్ కీవర్డ్స్ అన్నిటిని ఒక యాడ్ గ్రూప్లో పెట్టాలి. మెయిన్ థింగ్ ఈజ్ దాట్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ సంబంధించిన కీవర్డ్స్ అన్ని సెల్ఫ్ డ్రైవ్ యాడ్ గ్రూప్లో పెట్టాలి. క్యాబ్ సర్వీస్ యాడ్ గ్రూప్లో పెట్టాలి. ఇదే మెయిన్ సక్సెస్. వన్ క్యాంపెయిన్, వన్ యాడ్ గ్రూప్, మల్టిపుల్ కీవర్డ్స్ ఇస్ అ ఫెయిల్ ఐడియా. అప్పుడు నీ యాడ్ ఈ విధంగానే వస్తుంది. సమ్మన్ ఈజ్ లుకింగ్ ఫర్ వెబ్సైట్ డిజైనింగ్, యువర్ యాడ్ షోస్ డిజిటల్ మార్కెటింగ్. వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ సంబంధించిన కీవర్డ్స్ అన్ని ఒక యాడ్ గ్రూప్లో ఉండాలి. ఎస్ఈఓకి సంబంధించిన ఒక యాడ్ గ్రూప్లో ఉండాలి. అట్లా కీవర్డ్స్ని ఫస్ట్ తీసుకొని కీవర్డ్స్ని సెగ్రిగేట్ చేసి వీలైన డిఫరెంట్ యాడ్ గ్రూప్లో పేస్ట్ చేయండి. క్లియర్? ఎస్. సో మీ యాడ్ రిలవెంట్ ఉండాలంటే మెయిన్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాచ్ టైప్ యూఆర్ యూజింగ్, వెదర్ యూఆర్ యూజింగ్ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎట్ ద సేమ్ టైమ్ హౌ ప్రాపర్లీ యూ సెగ్రిగేట్ యువర్ కీవర్డ్స్ ఇంటూ డిఫరెంట్ యాడ్ గ్రూప్స్. ఇది 30% వెయిటేజ్ ఉంటుంది మీకు యాడ్ రిలవెంట్. ఫైనల్గా ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉంది, టాప్లో వస్తున్నావు, యాడ్ కూడా బాగుంది. క్లిక్ చేసినాక వెబ్సైట్ మాత్రం గోల్ ఫిర్రే లోడ్ అవుతుంది. కరెక్ట్? అది కాదు కదా? కాదు. మొబైల్లో మంచిగా లేదు, మీ సిటిఎస్ మంచిగా లేవు, ఏం చక్కగా లేవు. అప్పుడు ఏమవుతుంది? ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్, దెన్ కస్టమర్ లీవ్ ఇట్, దెన్ గూగుల్ కౌంట్ ఇట్ అండ్ గివ్ యూ లెస్ మార్క్స్. సో టిపికల్గా మీరు 8 to 10 వచ్చింది అనుకోండి, గ్రేట్ క్వాలిటీ స్కోర్. 5 to 7 అంటే యావరేజ్, బిలో 5 అంటే పువర్. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, మీరు ఇనిషియల్గా ఎప్పుడైతే క్యాంపెయిన్ రన్ చేస్తున్నారో గో విత్ అ గుడ్ సిపిసి, అప్పుడు ఆటోమేటిక్గా ఇనిషియల్గా నీకు క్వాలిటీ స్కోర్ అనేది ఉండదు. ఈ రోజే స్టార్ట్ చేస్తే క్వాలిటీ స్కోర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద సిపిసి హిల్ పుట్ యూ గుడ్ పొజిషన్, యుల్ గెట్ ఎ గుడ్ క్లిక్స్, యూ గెట్ ఎ గుడ్ సిటిఆర్. అండ్ బేస్డ్ ఆన్ యువర్ సిటిఆర్, యాడ్ రిలవెన్స్ అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ గూగుల్ ఏం చేసింది? నీకు మంచి క్వాలిటీ స్కోర్ ఇచ్చింది. అప్పుడు ఏమవుతుంది? యువర్ సిపిసి విల్ రెడ్యూస్. దిస్ ఈస్ ద మ్యాజిక్. నువ్వు ₹100 పెట్టినా అంటే ₹100 పెట్టాల్సిన అవసరం లేదు, ₹50 టాప్లో వస్తావు. దిస్ ఈస్ ద మ్యాజిక్. సో రిమెంబర్ ఇట్. ఇఫ్ యువర్ క్వాలిటీ స్కోర్ ఈస్ గుడ్, యువర్ సిపిసి విల్ కమ్ డౌన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. అందరికీ అర్థమవుతుందండి? ఎస్ సార్. ఎస్ సార్. ఈరోజు చెప్తున్న టాపిక్ మీకు ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంది. ఇంప్రెషన్ అంటే, క్లిక్ అంటే ఏంది, రియల్ టైం చేసినప్పుడు మీరు ఎప్పుడు ఇవి కనిపించదు మీకు ఇదేమో, కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు బెటర్గా చేయొచ్చు. రైట్, ఇక్కడ 2 people ఉన్నారు, ఏ అండ్ బి. ఓకే, ఒకతను సిపిసి 100 పెట్టాడు, ఒకతను 60 పెట్టాడు. దీని ప్రకారము ఎవరు టాప్లో? హూ షుడ్ బి అ టాప్? Yes, sir.
ఏ టాప్లో ఉండాలి కదా. అవును సార్. ఓకే. కానీ క్యాంపెయిన్ రన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు క్వాలిటీ స్కోర్ అసైన్ చేసింది. క్వాలిటీ స్కోర్ మనం అసైన్ చేయం, గూగుల్ అసైన్ చేస్తుంది. బేస్డ్ ఆన్ వాట్ థింగ్స్ అసైన్ చేసిందండి? ఈయనకు 5 అని ఎందుకు అసైన్ చేసింది? యాడ్ యాడ్ రిలవెన్స్, రిలవెన్సీ Relevance కరెక్ట్ ఉండాలి ల్యాండింగ్ సార్. పేజ్ correct ఎక్స్పీరియన్స్ లేదండి. తర్వాత CTR and బేస్డ్ ఆన్ సిటిఆర్ CTR. యాడ్ యాడ్ రిలవెన్స్. రిలవెన్స్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనకు 5 ఇచ్చింది, ఈయనకు 10 ఇచ్చింది. ఇచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ అండి. మీరు 10th క్లాస్ చదువుతున్నారు, మీకు మ్యాథ్స్లో 100/100 వచ్చింది. ఓకే, ఓకే. అప్పటికే మీరు క్లాస్ టాపర్ అవుతారా అండి? ఇంకా మిగతా Remaining సబ్జెక్ట్స్ మిగతా సబ్జెక్ట్స్ రావాలి. సోషల్లో 10 వస్తే కారు కదా. ఉమ్. ఎట్లా డిసైడ్ చేస్తారు మరి? టాపర్ని ఎట్లా డిసైడ్ చేస్తారు? అన్ని ఆల్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ ని బేస్ అన్ని చేసి సబ్జెక్ట్ని ప్లస్ చేస్తాం మనం, అంతేనా? ప్లస్ చేసిన తర్వాత ఎవరు హైయెస్ట్ వాళ్ళు. ఇక్కడ గూగుల్ ఏం చేస్తుందంటే, నువ్వు సిపిసి ఎంత పెట్టినావు, నువ్వు క్వాలిటీ స్కోర్ ఎంత చేసిన చూసి ఇది ప్లస్ చేయదు, మల్టిప్లై చేస్తుంది. ఓకే, సిపిసి ఎంత, నీ క్వాలిటీ స్కోర్ ఎంత, సిపిసి ఎంత, క్వాలిటీ స్కోర్ ఎంత. చూడండి, ఈయన 100, క్వాలిటీ స్కోర్ 5 అంటే 500 అయింది. ఈయన 60, క్వాలిటీ స్కోర్ 10, 600 అయింది. ఓకే. ఎవరు యాడ్ ర్యాంక్ స్కోర్ టాప్లో ఉంటే వాళ్ళు టాప్లో వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, 60 రూపాయలు పెట్టిన టాప్లో వచ్చిందా? ఎస్ సార్. మనం ఫస్ట్ ఏమనుకున్నాము, సిపిసి ఎవరు టాప్లో పెడితే వాళ్ళు టాప్లో వస్తాం అనుకున్నాం కదా. ఇప్పుడు అర్థమైందా? సిపిసి కాదు మ్యాటర్, ఏంది మ్యాటర్? క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ క్వాలిటీ స్కోరే మ్యాటర్ కూడా కాదు మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఒకటి చూద్దాం మనము. ఈయన క్వాలిటీ స్కోర్ 10 కదా. ఓకే, అసలు ఈయన సిపిసి 10 అనుకోండి. 10 × 10 ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100 అవుతుంది. 100 అంటే ఈయన కంటే తక్కువనే కదా. అవును సార్. కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద క్యాంపెయిన్స్, గో విత్ అ గుడ్ సిపిసి, మెయింటైన్ దీస్ థింగ్స్ వెల్, దెన్ యువర్ క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్. తక్కువ బడ్జెట్కి టాప్ పొజిషన్లో వస్తావు. 2 ఇంపార్టెంటే, బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, మీరు జాయిన్ అయినప్పుడు మీరు డబ్బులు కట్టడం కూడా ఇంపార్టెంటే. డబ్బులు కట్టకపోతే నడవదు కదా, నా సంస్థ కూడా నాకు నడవదు. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు డిసిప్లిన్గా ఉంటే కూడా మంచిదే. 2 ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అంతే. గూగుల్ ఏమంటుంది, అరే బాబు, నువ్వు పైసలు ఇచ్చినంత మాత్రాననే నేను టాప్లో పెట్టాను, అట్ ద సేమ్ టైం నువ్వు అన్ని క్వాలిటీ మెయింటైన్ చేసి తక్కువ పైసలు ఇస్తే కూడా నేను మెయింటైన్ చేయను. 2 ఉండాలి నాకు. 2 మెయింటైన్ చేస్తే అట్ విల్ బి గుడ్. క్లియర్ యాజ్ వెల్? ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. సో యాడ్ ర్యాంక్ అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ స్కోర్ వస్తుంది. యాడ్ ర్యాంక్ స్కోర్ ఎవరు బాగుంటే దాన్ని బట్టి గూగుల్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. క్లియర్? ఎస్ సో సార్. ఫar clear? Yes, sir. We discussed about impressions, clicks, click to rate, ad rank, quality score. నెక్స్ట్ అండి, నెక్స్ట్ మన మ్యాథ్స్ సిపిసి 100 అని చెప్పాం మనం. మీరు గూగుల్కి 100 రూపాయలు అని చెప్పారు మ్యాథ్స్ సిపిసి. ఓకే, అయితే వాట్ ఈస్ ద యాక్చువల్ సిపిసి అండి? జనరల్ గూగుల్ ఎంత ఛార్జ్ చేస్తుంది మీతోటి? 100 రూపాయలు తీసుకుంటుందా? నో సార్, అంటే మాక్సిమం కాంపిటీటర్ ఎంత పెట్టిండో దానికన్నా ఒక 1 రూపీ ఎక్కువ, ఆర్ అంటే 0.01. వెరీ గుడ్. కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ, 0.01. కానీ ఇక్కడ $0.01 తీసుకుంటారు. అంతే కదండి. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు పెట్టినావు బై ఏ, ఓకే, బి వచ్చేసి 100 రూపాయలు పెట్టాను, ఎంత తీసుకుంటుంది? నీకు 61 రూపాయలు తీసుకుంటుంది మామూలుగా. ఓకే, 60.11 రూపీ తీసుకుంటుంది, 60.1 పైసే అట్లా తీసుకుంటుంది అనమాట. బట్ డాలర్స్లో కౌంట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది అర్థమైంది అందరికీ? ఎస్ సార్. Yes, sir. మీరు 100 రూపాయలు పెట్టినంత మాత్రాన అయిపోదు, మీ కాంపిటీటర్ని బట్టి తీసుకుంటుంది. కానీ నీ కాంపిటీటర్ 101 పెట్టింది అనుకో, అప్పుడేమవుతుంది? How much is, what is your actual CPC? Your 102. competitor is 101. 0. Then what is 101 plus 0.01. 0.01. how come? అట్లెట్లా? అంటే మన మ్యాక్స్ 100. మరి తక్కువ తీసుకోవచ్చు. తక్కువ కాదు, 100 రూపాయలు అంతే. నీ మ్యాక్స్ ఇంకా 100 అంతే, రూపాయలు. ఇంకా మన కాంపిటీటర్ పైకి వెళ్ళిపోతాడు ఇంకా. ఇక్కడ ఏంటండి, Hmm. కాంపిటీటర్ 60 రూపాయలు పెడితే నువ్వు 100 లిమిట్ ఇచ్చినావు కాబట్టి నిన్ను టాప్లో పెట్టిగా ట్రై చేస్తుంది. కాంపిటీటర్ 101 పెట్టినప్పుడు నీకు ఈ ఛాన్స్ లేదు. ఐఎమ్ ఫైన్ విత్ 100 రూపాయలు, ఐ విల్ బీ ఇన్ సెకండ్ పొజిషన్ అని చెప్తున్నావు, అంతే కదా.
ఓకే అంతే. కరెక్ట్? ఓకే సార్. యా. యాక్చువల్ సిపిసి కాంపిటీటర్ సిపిసి ప్లస్ $0.01. ఓకే. కానీ మనం ఏమనుకున్నాము? కాంపిటీటర్ సిపిసి యాక్చువల్ సిపిసి ఈక్వల్ టు కాంపిటీటర్ సిపిసి ప్లస్ $0.01 ఉంది. కానీ ఓన్లీ సిపిసి అనేది నీ యాడ్ ర్యాంక్ డిసైడ్ కదా అని చెప్పాం కదా మనం. క్వాలిటీ స్కోర్ ఉంటుంది కదా. కాబట్టి యాక్చువల్ ఫార్ములా ఏమవుతుందంటే యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ. నీకంటే బిలో ఎవరున్నారో ఆయన సిపిసి కాదు, ఆయన యాడ్ ర్యాంక్ స్కోర్ తీసుకుంటున్నాం. ఎందుకు యాడ్ ర్యాంక్ స్కోర్ తీసుకుంటున్నాం మనం? యాడ్ ర్యాంక్ స్కోర్ అంటే ఏంటి? వాట్ ఈస్ యాడ్ ర్యాంక్ స్కోర్? వాట్ ఈస్ యాడ్ CPC ర్యాంక్? into QS. అంటే ఏమన్నట్టు? క్వాలిటీ స్టూడెంట్ కట్టిన ఫీజు ఒకటే కాదు, ఆయన డిసిప్లిన్ కూడా కౌంట్ చేస్తున్నాం, అంతే కదా. క్వాలిటీ స్కోర్. రెండు కౌంట్ చేస్తున్నాం. ఇగో బిడ్ ఇంటూ క్వాలిటీ రెండు కౌంట్ చేస్తున్నాం. కౌంట్ చేసి నీ క్వాలిటీ స్కోర్ ఎంత దాన్ని బట్టి $0.01. ఇట మీకు మ్యాథ్స్ మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు, రెండు ఒకటే అయిపోతుంది. నేను ఇక్కడ ఏం చెప్పాను? యాక్చువల్ సిపిసి అంటే కాంపిటీటర్ సిపిసి ప్లస్ $0.01. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఓన్లీ సిపిసి మ్యాటర్ కాదు కాబట్టి యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ యువర్ క్వాలిటీ స్కోర్. బట్ యాడ్ ర్యాంక్ స్కోర్ ఫార్ములా ఏంది? సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్. సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్ బై యువర్ క్వాలిటీ స్కోర్. ఈ రెండు కొట్టిపోతే ఏమవుతుంది? సిపిసి మిగులుతుంది కదా. అంటే ఈ ఫార్ములాని మనం జస్టిఫై చేసినట్టే. ఓకే. క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ ఏం చేయండి, అరే బాబు ఒక సిపిసి ఉండదు కాబట్టి యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ బై యువర్ క్వాలిటీ స్కోర్ ప్లస్ 0. ఇది మనం చేయం, ఇది గూగుల్ క్యాలిక్యులేట్ చేసే టెక్నిక్. మనం అర్థం చేసుకుంటున్నాం అంతే, మనం ఏం చేయం. మోసారి మ్యాథ్స్ చెప్తున్నాను, భయపడకండి. ఇక్కడ ఎంతమందికి అంటే భయం? నాకైతే చాలా భయం నాకు సార్. భయం సార్. యూనో వాట్, మీరందరూ మ్యాథ్స్కి భయపడడానికి కారణం మీరు కాదు, మీ మ్యాథ్స్ టీచర్. ఆ మ్యాథ్స్ టీచర్ అంటేనే వాడు సీరియస్ ఫేస్ పెట్టుకుని కట్టె పట్టుకుని రెడీగా ఉంటాడు. ఎందుకు అట్లా ఉంటారు? ఏమో చిల్గా ఉండొచ్చు కదా. వాళ్ళు మంచిగా ఉంటే మీరు మంచిగా నేర్చుకుంటుండే కదా. అవునా కదా? అవును సార్. సో డెఫినెట్లీ దెర్ ఈజ్ నో బ్యాడ్ స్టూడెంట్, ఓన్లీ ఏ బ్యాడ్ ట్రైనర్, ఓన్లీ బ్యాడ్ టీచరే. మ్యాథ్స్ టీచర్ అంటేనే అన్ని సైకోలు ఉంటారు మొత్తం. మా మ్యాథ్స్ టీచర్ ఎట్లుండే అంటే చాక్ పీస్ ఉంటుంది కదా, అది వేల మధ్యలో పెట్టి ఒత్తుతుండేవాడు. అదేం సైకోయిజమే ఉందో. లెక్కలు రాకపోతే అంతా టార్చర్ పెడతారా? లెక్కలు రావాలని గ్యారంటీ ఉందా ఏమన్నా? పిల్లల్ని అట్లా భయపెట్టారండి. మరి ఇప్పుడు కూడా అలాంటి కల్చర్ ఉందో లేదో నాకు తెలియదు ఇక. రైట్. సో ఇక్కడ మీరు మ్యాథ్స్ ఏమి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు కూడా యాక్చువల్గా మ్యాథ్స్ ఎందుకు ఈజీ అని అంటే చెప్పే ట్రైనర్ లాజిక్గా చెప్పాలి. ఇప్పుడు నేనేం చెప్పాను క్వాలిటీ స్కోర్ ఒక్కటే కాదని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. రిఫరెన్స్ తీసుకుంటే ఈజీ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సైన్ టీటా, కాస్ టీటా, A+B² అని చెప్తారు. కానీ అవి ఎందుకు ఉపయోగపడతారో చెప్తారా అండి? డస్ ఎనీబడి టెల్ యూ? నో సార్. అందుకే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ రాదు. మనకు కూడికలు, తీసివేతలు, మల్టిప్లైలు, డివైడ్లు తెలుసుకుంటే చాలు అని అనుకుంటాం. కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని ఒకటి ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అది నేర్చుకున్నారనుకోండి మీకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు నాసాలో పనిచేసే వాళ్ళు, ఈ సైంటిస్టులు అందరూ కూడా ఆ మ్యాథ్స్నే వాడతారు. ఇప్పుడు ఒక ఎనిమీ ఒక రాకెట్ లాంచ్ చేసిండు, మన దేశం మీద పడుతుంది. వీళ్ళు అది ఏ స్పీడ్లో వస్తుంది, మనం ఏ స్పీడ్లో దాన్ని అటాక్ చేయాలని మ్యాథ్స్తో లెక్కేసి దాన్ని షూట్ చేస్తారు. అంత బ్యూటిఫుల్ అని చిన్నప్పటి నుంచి చెప్పామనుకోండి, ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ అది చెప్పరు. A+B² అంటే A² + B² + TAB. అది ఎందుకు మనకు వస్తుంది? ఏ ఎవరు, బి ఎవరు చెప్పరు. అందుకే మనకి ఇంట్రెస్ట్ రాదు. అంతేనా? అంతే సార్. రైట్. ఒకవేళ మీరు నా మ్యాథ్స్ టీచర్ అయితే మాత్రం రీసెర్చ్ చేసి చెప్పండి, సో దట్ ఒక స్టూడెంట్ లైఫ్ని మార్చిన వాళ్ళు అవుతారు. యాష్నవి అబాకస్ టీచర్ సార్. అవునా? ఎస్ సార్. ఎవరు? మన విజయనగరం. ఎస్ సార్. ఓకే, గుడ్. జాష్నవి మాకు కూడా నేర్పించగా. నేర్పిస్తా సార్. అంటే అసలు ఏముంటుంది అబాకస్ వల్ల బెనిఫిట్? ప్లస్, ఇంటూ, డివైడ్ బై అన్ని చేయొచ్చు సార్. ఈజీగా అవుతుందా? పిల్లలు ఏమో బాగా చేసేస్తున్నారు సార్. దాని కాంపిటీషన్ కూడా ఉంటది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 50,000 అలా వస్తుంది. ఏంటిది 50,000? కాంపిటీషన్ సార్, అబాకస్ మీద కాంపిటీషన్స్ కూడా ఉంటాయి సార్. వేదిక్ మ్యాథ్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? వేదిక్ మ్యాథ్స్ కూడా ట్రై చేశాను సార్. ఓకే, గుడ్. యా, వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అది దానికి రిలేటెడ్ గా ఉంటుంది సార్ ఇది అబాకస్.
అవునా? గుడ్ గుడ్ గుడ్. రైట్. ఈవెన్ నేను కూడా మ్యాథ్స్ అంటే భయపడేవాడిని. మా సార్ అట్లా టార్చర్ ఉండే కాబట్టి. బట్ నేను ఇక 9th క్లాస్ నుంచి స్కూల్ కూడా మానేసిన అండి. ఐ నెవర్ బీన్ టు స్కూల్. ఇంటి దగ్గరనే ఉంటుంటి, డుమ్మాలు కొడుతుంటి, బుక్స్ పట్టుకొని చదవడం అలవాటు అయిపోయింది. ఆ మ్యాథ్స్ బుక్ మొత్తం ఫినిష్ చేశానండి సొంతంగా. అప్పుడు నాకు అనిపించింది ఎంత ఈజీగా ఉంది పోయి అనిపించింది. నాకు 89 మార్క్స్ వచ్చినాయి స్కూల్కి పోకుండా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అరే ఐ కెన్ డూ ఎనీథింగ్ బై అని చెప్పేసి. ఇంటర్ ఇంకా తర్వాత ఇంకా నేను 8th క్లాస్ తర్వాత నేను స్కూల్కి కాలేజీకి పోవడం ఎప్పుడు పోలేదు. నేను ఇంటర్మీడియట్ కాలేజ్ పోలేదు, డిగ్రీ కాలేజీకి పోలేదు, ఎంసీఏ కాలేజీకి పోలేదు. ఎప్పుడోసారి ఎగ్జామ్స్కి పోతుంటే. డిగ్రీలో అయితే నేను కాలేజీకి పోకుండా ఇంటి దగ్గరనే ఉండి స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ అన్నీ చదివి అర్థం చేసుకొని మళ్ళీ మా మా డిగ్రీ ఫ్రెండ్స్కి నేను ట్రైనింగ్ ఇస్తుండే అనమాట. సో టీచింగ్ అంటే ప్యాషన్ అప్పటి నుంచి ఉందన్నమాట. దాదాపు 8-9 మంది వాళ్ళు డిగ్రీ ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయారు అనమాట నేను టీచింగ్ చేయడం వల్ల. సెల్ఫ్ లెర్నింగ్. రైట్. ఇప్పుడు యాక్చువల్ సిపిసి క్యాలిక్యులేషన్స్కి నేను ఒక ఫార్ములా చూపిస్తానండి. ఇది నేను వెతకాలి. ఐ ఫైండ్ ఇట్. ఈ టైంలో కొంచెం పాజ్ చేద్దాం. ఇది అందరికి కనిపిస్తుందండి? ఈ టేబుల్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఇక్కడ ఏంటంటే దెర్ ఆర్ 4 అడ్వర్టైజర్స్. యాక్చువల్ సిపిసి అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుందని మనం చూస్తున్నాం. మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇప్పుడు మనకంటే కింద ఉన్న 60 రూపాయలు పెడితే 60 + 1 61 రూపాయలు తీసుకుంటాను కదా. కానీ అట్లా కాదు, మనకు ఫార్ములా వేరే ఉందని చెప్పాం కదా. యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంప్యూటర్ బిలో యూ బై యువర్ క్వాలిటీ స్కోర్ ప్లస్ $0.01. ఇప్పుడు ఇక్కడ ఏమంది, ఈయన సిపిసి ఎంత అన్నాడు? $2 అన్నాడు. ఓకే. అయితే ఈయన $2 పెట్టినప్పుడు $2 తీసుకుంటుందా, ఎంత తీసుకుంటుంది అన్నది ఫార్ములా. ఇప్పుడు దీనికి ఏంటి, యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంప్యూటర్ బిలో యూ అండ్ యువర్ క్వాలిటీ స్కోర్ ప్లస్ $0.01. అప్పుడు ఎంత అండి? ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ కాంప్యూటర్ బిలో యూ ఎంత అవుతుంది? దీని యాడ్ ర్యాంక్ స్కోర్ ఎంత? సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్ ఇస్ యాడ్ ర్యాంక్ స్కోర్ కదా. యాడ్ ర్యాంక్ స్కోర్ తీసుకుంటే ఇప్పుడు ఇది 20, 16, 12, 8. యాడ్ ర్యాంక్ స్కోర్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్స్ సిపిసి ఉంది. యాక్చువల్ సిపిసి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు $2 అయితే ఫార్ములా చూడండి. యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంప్యూటర్ బిలో యూ, నీకంటే బిలో ఉన్న ఈయన యాడ్ ర్యాంక్ స్కోర్ ఎంత? 16 కదా. ఓకే. 16 డివైడెడ్ బై యువర్ క్వాలిటీ స్కోర్. యువర్ క్వాలిటీ స్కోర్ ఎంత? 20. 10. క్వాలిటీ స్కోర్ ఇస్ 10. 10 ప్లస్ $0.01 ఎంత అవుతుందండి? 1.61. ఇదేందో ఆటోమేటిక్ ఆన్సర్ ఇచ్చి ఇంత ఘోరంగా ఇస్తున్న ఆన్సర్ అంటే ఇక్కడ బ్రాకెట్స్ ఇస్తున్నాం చూద్దాం. నా మ్యాక్బుక్ ఆటోమేటిక్ ఆన్సర్ చేస్తుంది. $1 ఎందుకో తప్పిస్తున్నాం. ఓకే లేండి. ఇప్పుడు చూడండి, 10 అంటే 1 పాయింట్ అంటే $1.6. $1.6 అంటే ఏమని అర్థము? నువ్వు $2 అని చెప్పినా కూడా అది $2 తీసుకుంటలేదు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? గుడ్ సార్. అంటే నీ కాంపిటీటర్ని బట్టి తీసుకుంటుంది అది. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ బై యువర్ క్వాలిటీ అంటే మెయిన్ ఫ్యాక్టర్ యువర్ క్వాలిటీ స్కోర్. నీ క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇది ఒకటి క్యాల్కులేట్ చేద్దాం. యాక్చువల్ సిపిసి. ఇప్పుడు ఈయనకు బిలో యూ అంటే ఈయన కింద ఉన్నాయన అనమాట. చెప్పండి. యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంప్యూటర్ ఎంత? 12 బై యువర్ క్వాలిటీ స్కోర్ 4 ప్లస్ $0.01. 3.01 సార్. 3.014.
ఎంత అవుతుందంటే $3.01, $3.01 అంటే ఈజ్ రైట్ టు పే $4, బట్ గూగుల్ ఈజ్ ఛార్జింగ్ ఓన్లీ $3. లాస్ట్ వన్, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్స్ 8, యువర్ క్వాలిటీ స్కోర్ 2 ప్లస్ $0.01. 4.01. 4.01. 0.01. ఇది ఎంత? ఇది చూడు, $6 పెట్టాలనుకున్నా $4. లాస్ట్ ఇతనికి ఏమవుతుందండి? ఈయన కాంప్యూటర్ బిల్ ఎవరు ఉండరా? లేరు కదా. ఈ ఎండ్ అప్ విత్ $8. అంటే ఈయన మ్యాక్స్ సిపిసి $8 ఇస్తే ఎవ్రీ క్లిక్కి $8 అవుతుంది. వై? బికాస్ హిస్ క్వాలిటీ స్కోర్ ఈస్ పువర్. అందుకే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, గో విత్ మెయింటైన్ ఎ గుడ్ క్వాలిటీ స్కోర్, ఆటోమేటికలీ యూ ఎండ్ అప్ $1.6 పే చేసి టాప్లో వస్తుంది, $8 పెట్టి కూడా టాప్లో వస్తలేడు. ఈజ్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. అందుకే మనకు వాల్యూ, మీరు ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఈ విధంగా అయ్యారనుకోండి, మీరు కంపెనీకి బెనిఫిట్ అయితే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ విధంగా ఉన్నాయనుకోండి, క్లయింట్స్ పోతాయి. ట్రై టు బీ లైక్ దిస్. అందుకోసం ఇవన్నీ మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు నేర్చుకుంది ఏంటంటే, ఇంప్రెషన్ అంటే మన యాడ్ కనిపిస్తే ఇట్స్ ఇంప్రెషన్, క్లిక్ చేస్తేనే క్లిక్ త్రూ రేట్ అంటే ఎన్ని ఇంప్రెషన్స్ క్లిక్ కన్వర్ట్ అయినాయి, దట్ ఈస్ కాల్డ్ సిటిఆర్, నంబర్ ఆఫ్ క్లిక్స్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. ఎస్ఈఆర్పిలో టాప్ 4 బాటమ్ 3 యాడ్స్ ఉంటే చేంజ్ అవుతుంది. అక్కడ యాడ్ ర్యాంక్ నీది ఫస్ట్ రావాలా లాస్ట్ రావాలా అన్నది మెయిన్ డిపెండ్ సిపిసి అని అనుకున్నాం. యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆఫ్ సిపిసి అన్నాం, బట్ లేటర్ మనం చేంజ్ చేస్తాం. దాని ఎందుకోసం అంటే గూగుల్ ఏంటంటే ఓన్లీ డబ్బులు పెట్టిన వాళ్ళనే కాకుండా ఒక క్వాలిటీ స్కోర్ అని ఒక పారామీటర్ తెచ్చింది అనమాట. అది 1 to 10 ఉంటుంది. 1 ఈజ్ మినిమం, 10 ఈజ్ మాక్సిమం. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ 3 పారామీటర్: సిటిఆర్, యాడ్ రెలవెన్స్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. సిటిఆర్ అంటే ఆల్రెడీ మీ యాడ్ కాపీ ఎలా ఉంది, మీ సిపిసిని బట్టి, పొజిషన్ బట్టి ఎక్కువ క్లిక్స్ వస్తాయి. యాడ్ రెలవెన్స్ డిపెండ్స్ ఆన్ అగైన్ నీవు బ్రాడ్ మ్యాచ్ వాడుతున్నావా, ఫ్రేజ్ మ్యాచ్ వాడుతున్నావా బట్టి నీకు యాడ్ రెలవెన్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి సిమిలర్ కీవర్డ్స్ దాన్ని నువ్వు ఒక యాడ్ గ్రూప్లో పెట్టాలి, అప్పుడు యాడ్ రెలవెన్స్ అనేది బాగుంటుంది. ఫైనల్గా అన్ని బాగున్నా కూడా ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ లేకుంటే వేస్ట్. అందుకే నేను చెప్పాను, మనం వీ డిస్కస్ మచ్ అబౌట్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్, వీ డిస్కస్ మచ్ అబౌట్ సపరేట్ కీవర్డ్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకోండి అని, సో దట్ క్వాలిటీ స్కోర్ బాగుంటుంది లాంగ్ రన్లో. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తున్నాం సిటిఆర్ అలా ఉంటుంది. వెన్ యూ స్టార్ట్ విత్ గో విత్ ఎ గుడ్ సిపిసి, గుడ్ పొజిషన్ ఉంటుంది, క్లిక్స్ సిటిఆర్, క్వాలిటీ స్కోర్ వస్తే సిపిసి విల్ రెడ్యూస్. జస్ట్ నౌ యూ సీన్ హౌ ఇట్ ఈస్ రెడ్యూస్డ్. తక్కువ అమౌంట్కే యూ ఆర్ కమింగ్ ఆన్ టాప్. అయితే యాడ్ ర్యాంక్ స్కోర్ సిపిసి ఇంటూ ఒక సిపిసిని క్వాలిటీ స్కోర్ ఒకటి 2 మల్టిప్లై చేసి ఈ యాడ్ ర్యాంక్ స్కోర్ చాలా కీలకమవుతుంది. దీన్ని బట్టే నీ యాక్చువల్ సిపిసి క్యాలిక్యులేట్ అవుతుంది. టుడే విల్ లర్న్ దిస్ యాజ్ వెల్. అయితే మీ క్వాలిటీ స్కోర్ని మీరు ఎప్పుడైనా చెక్ చేశారండి? హ్యావ్ యూ చెక్ యువర్ క్వాలిటీ స్కోర్? కాలం అంటే మీరే క్యాంపెయిన్ చేసేటప్పుడు చూసాం సార్, అంటే చూసాం ఆ, సార్. ఆప్షన్స్ అది కాలమ్స్ లో ఉంటుంది సార్, అది కాలం కరెక్ట్ కరెక్ట్ అండి. మీకు కాలమ్స్లో మీకు అది ఉంటుంది. ఇప్పుడు మోస్ట్లీ లైవ్ క్యాంపెయినింగ్ అనిపిస్తుంది, ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్స్ ఉంటుందో లేదో చూద్దాం. లెట్స్ సీ దిస్. సర్చ్ క్యాంపెయిన్ కదా, మీకు అది కీవర్డ్ లెవెల్లో ఉంటుంది. మీరు ఇక్కడ దేవులాడుతూ దొరకదు, ఇక క్యాంపెయిన్ లెవెల్ యాడ్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే క్వాలిటీ స్కోర్ ఎవరికి, ప్రతి కీవర్డ్కి, క్యాంపెయిన్కి ఉండదు. క్వాలిటీ స్కోర్ బి అంటే కీవర్డ్ లెవెల్, ఒక్కో కీవర్డ్కి ఒక క్వాలిటీ స్కోర్ ఉంటుంది. ఒక ఇనిషియల్గా మనం బ్రాడ్ మ్యాచ్ పెట్టి ట్రై చేసాం కదా, మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇంప్రెషన్స్, క్లిక్ టు కాస్ట్, ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు మీకు అందరికీ. Yes, sir. ఇంతకుముందు మెల్లిమెల్లిగా వెళ్తా నో యూర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో నీకు ఏ కాలం కనిపించాలా, ఏది కనిపించద్దని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. నీకు ఇవి వద్దు అంటే తీసేయచ్చు, ఇట్లా ఇవి రావు ఇక. తర్వాత ఒక క్వాలిటీ స్కోర్, మీకు ఏం కావాలన్నది ఇక్కడ ఉంది. ఐ వాంట్ క్వాలిటీ స్కోర్ టు షో, క్వాలిటీ స్కోర్ అప్లై. మీకు ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ స్కోర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లైవ్లో లేని క్యాంపెయిన్ కాబట్టి చూపిస్తలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్వాలిటీ స్కోర్ బాగుందా లేదా. మీకు ఒకసారి చెప్తుంది కూడా, కొన్నిసార్లు ఇఫ్ యూ హ్యావ్ ఎ పూర్ క్వాలిటీ స్కోర్, యాడ్ స్టాప్ చేయడం కూడా స్టాప్ చేసేస్తుంది, అది యాడ్ కూడా చూపించదు అనమాట. ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ చెక్ ద క్వాలిటీ స్కోర్. ఎనీ క్వశ్చన్స్? క్లియర్ గైస్?
ఎస్ సార్ సార్ ఇప్పుడు సి సిపిసి ఉంటుంది కదా సార్, ఇప్పుడు సిపిసి పైన నార్మల్గా జనరల్ క్వశ్చన్ సార్, అంటే నార్మల్గా దీని రిలేటెడ్ కాదు. సిపిసి చేంజెస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ క్యాంపెయిన్ చేసేటప్పుడు? ఏం కాదు, ఏం కాదు, యూ కెన్ చేంజ్ ఎనీ టైం. అయితే మాకు మేము క్యాంపెయిన్ చేసేటప్పుడు సార్ ఫస్ట్ డే అది చేసినప్పుడు ఓన్లీ 7 క్లిక్స్ వచ్చాయి సార్. 7 క్లిక్స్లో సారీ 7 ఇంప్రెషన్స్లో 5 క్లిక్స్ వచ్చేసి బడ్జెట్ అయిపోయింది సార్, అంటే మ్యాక్సిమం బడ్జెట్ తీసేసుకుంది. సో అలా నెక్స్ట్ డే ఏం చేశానంటే నేను ఎక్కువ తీసుకుంది కదా బడ్జెట్ అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డే సిపిసి చేంజ్ చేశాను సార్. తక్కువ చేసావు. తక్కువ చేశాను. మ్మ్. సో అంటే ఎలా పెట్టానంటే ఫస్ట్ 35 రూపీస్ అలా పెట్టా. ఓ 1 అవర్ అలా వెయిట్ చేశాను. అసలు ఇంప్రెషన్స్ అనేవి ఏవి అసలు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మళ్ళీ సడన్గా 55 అలా పెంచితే అలా 4 అవర్స్ అలా వేస్ట్ అయిపోయింది సార్. లర్నింగ్ ఫేస్ అని వచ్చేసి వచ్చింది. చేంజ్ చేస్తే అలా ఏమైనా ప్రాబ్లమా సార్? అంటే ఐ టెల్ యూ, మీకు మాన్యువల్ సిపిసి అని ఒకటి ఉంటుంది. మనం ఆటోమేటిక్ బిడ్డింగ్ తీసుకున్నాం. ఓకే, మాన్యువల్ సిపిసి అంటే మొత్తం ఓన్లీ ఎక్స్పీరియన్స్ అడ్వర్టైజర్స్ మాత్రమే మాన్యువల్ సిపిసి తీసుకోవాలి. అట్లా 35-40 చేస్తూ ఎవరు ఎక్స్పీరియన్స్ పీపులే చేయాలి, ఎందుకంటే వాళ్ళకు ఎన్నో క్యాంపెయిన్స్ వర్క్ చేశారు కాబట్టి. సో మనమందరం ఏం చేయాలంటే మ్యాక్స్ సిపిసి 100-50 పెట్టి వదిలేసేయాలి. గూగుల్ ఏం చేస్తుంది, 2 వీక్స్ తీసుకుంటుంది, అంత లెర్నింగ్ ఫేజ్లో ఉంటుంది. ఇది అన్ని చూసి ఎవరు క్లిక్ చేస్తారు, ఎంత వస్తున్నారని మీకు రిపోర్ట్ ఇస్తుంది. లెర్నింగ్ స్టేజ్ నుంచి యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిందంటే ఇంకా అది పర్ఫెక్ట్ పనిచేస్తున్నట్టు అనమాట. ఓకే, సిపిసిని మనం ఆటోమేటిక్ సిపిసి ఉంది కాబట్టి ఎప్పుడు తగ్గియొద్దు. నువ్వు కావాల్సిన పెంచు కానీ తగ్గియొద్దు. తగ్గిస్తే డెఫినెట్లీ ఇంపాక్ట్ పడుతుంది ఇంప్రెషన్స్ పైన కదా. సో అంటే మనది లో బడ్జెట్ కదా సార్ అని చెప్పేసి తొందరగా అయిపోతుంది కదా, క్యాంపెయిన్ అంతా డే రన్ అవ్వాలి అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్ అని చెప్పేసి అలా టెస్ట్ చేశాను సార్, బట్ అవ్వలేదు అలా. సో ఇంకా లాస్ట్కి 86 అలా పెట్టా. అప్పుడు కొంచెం రిజల్ట్స్ వచ్చాయి సార్. ఏంది మీది, మీ బిజినెస్ సెలూన్ సార్, సెలూన్. సలూన్ కాబట్టి దానికి బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నీకు 7 మంది అడ్వర్టైజర్స్ ఉన్నారు, నువ్వు 35 రూపాయల యు ఆర్ నో వేర్. ఓకే, Yeah. బాలాపూర్ లడ్డు ఆప్షన్ పోయినావు, నువ్వు జేబులో అదే. 30,000 పెట్టుకున్నావు. వేర్ విల్ యూ బి దేర్? అది Yeah. ఎంతలో అవుతుంది? 10 లక్షలు అవుతుంది. నీ దగ్గర 30,000 ఉన్నాయి, వర్కౌట్ కాదు. అవును సార్, అది అదే చాట్ నువ్వు 30 జీపీటీలో లక్షలు, చెక్ చేసి కీవర్డ్ హై ర్యాంక్ అని చెప్పేసి తీసుకుంటా ఎక్కువ. అంతే సింపుల్. కాబట్టి ఇఫ్ యూ గివ్ ఎ హై సిపిసి, లీవ్ ఇట్, అదే ఆప్టిమైజ్ చేసుకుంటుంది. ఓకేనా? బట్ ఇట్స్ గుడ్ దట్ యూ ట్రైడ్ ఇట్. మనం స్ట్రగుల్ అయితే పోయేది ఏం లేదు, మనకు నాలెడ్జ్ అయితే వస్తుంది కదా కరెక్ట్ ఏది కదా అనేది. బట్ మీరు పర్ డేలో వన్స్ చేంజ్ చేసే ప్రాబ్లం ఉంటుంది కదా సార్, అంటే జనరల్గా అలా ఏమైనా ఉంటుందా, లేదంటే ఒకసారి పెట్టేసి సెట్ చేసి సరిపోతుందా? 14 days ఒక క్యాంపెయిన్ని మనం ఏం చేయందే బెటర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఓకే. కీవర్డ్స్ ఏం పెట్టాము, సర్చ్ టర్మ్స్ ఏం వస్తున్నాయి, నెగటివ్ కీవర్డ్స్ని డ్రౌన్ చేసుకుంటూ పోవాలి, మిగతాది ఏం టచ్ చేయొద్దు. 2 weeks తర్వాత యూ కెన్ స్టార్ట్ టేకింగ్ డెసిషన్స్. ఓకే సార్. ఓకేనా? రైట్. అగైన్ యూ నీడ్ మోర్ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్. ఇది నీకు పాఠం నేర్పించేది నీ ఎక్స్పీరియన్సే. ఎన్ని క్లయింట్స్తో వర్క్ చేసి ఎంత డబ్బులు పెట్టి లేదా నీ బిజినెస్లో పెట్టినావు అనుకో, అదే నీకు నేర్పిస్తుంది అనమాట. ఓకే, యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్, యూట్యూబ్లో ఇంకో ఆయన చెప్పింది ఇంకో ఎక్స్పీరియన్స్, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. మనం ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తే అంత. ఓకే, ఇప్పుడు నేను ఎన్నో లక్షల రూపాయలు పెట్టినా కాబట్టి నాకు దాని మీద ఒక ఐడియా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక నేచర్ ఉంది, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, ఇది 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 ఎప్పుడు మారదు, కానీ గూగుల్ అట్లా కాదు కదా, ఇవాళ ఉన్నట్టు రేపు మారుస్తాడు ఎన్నో, ఎందుకంటే ఆయన టూల్ కాబట్టి ఆయన నచ్చినట్టు చేయొచ్చు. ఓకే, వాళ్ళు ఒక స్టాండర్డ్ ఉన్నారనుక నేను చెప్పొచ్చు ఇది ఓకే అని. ఒకప్పుడు ఇట్లా 2 weeks 3 weeks అని లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రెడ్యూస్ ద కాస్ట్, యూ కెన్ ఎక్స్క్రీజ్ ద కాస్ట్. ఇప్పుడు ఒక పట్లగా లేదు, ఇట్ విల్ బి దేర్ అండ్ లెర్నింగ్ స్టేజెస్ ఓన్లీ. ఓకే. రైట్. ఈరోజు చెప్పినది అందరికీ క్లియర్ అయిందా అండి? క్లియర్. థీరీ చెప్పాము మనం, అండ్ నిన్న కన్వర్జన్ చెప్పాము. మళ్ళీ నేను ఇంకొక కన్వర్జన్ రియల్ క్యాంపెయిన్ చేసి చూపిస్తా. ఒకవేళ వీలైతే క్లాస్ తీసుకుంటే లేదా రికార్డ్ చేసి పెడతాను. తర్వాత మనకు షాపింగ్ క్యాంపెయిన్ ఉంది రేపు. మీకు ఈ కామర్స్ క్లాస్ కాలేదంటారు కదా, ఈ కామర్స్ క్లాస్ మాస్టర్ క్లాస్ తీసుకుంటా ఏదో వీకెండ్లో. మీతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, 4 to 5 hours తీసుకుంటా క్లాసు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైం. అండ్ అప్పుడు తీసుకుందాం. రేపు మాత్రం నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ చేసుకొని వచ్చేసి దాని మీద షాపింగ్ క్యాంపెయిన్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సేమ్ కన్వర్జన్ ట్రాకింగ్ కొంచెం మనం స్ట్రగుల్ అయినట్టే అది కూడా స్ట్రగుల్ ఉంటుంది, ఎందుకంటే షాపింగ్ క్యాంపెయిన్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. అందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ వెరీ సింప్లిఫైడ్.
అంతకంటే ముందు మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకేదైనా నేర్చుకోనికి ట్రై చేద్దాం. కీవర్డ్ ప్లానర్ అందరూ చూసారు, ట్రై చేశారండి కీవర్డ్ ప్లానర్స్? ట్యాగ్ మేనేజర్ చెప్తున్నారు ఎస్ సార్. సార్. ట్యాగ్ మేనేజరే. నేనైతే లైవ్ చేస్తానో అది ట్యాగ్ మేనేజర్ మీద చెప్తా. సరే సార్. ఓకేనా? మీరు చెప్పారు కదా ట్యాగ్ మేనేజర్ మీద లైవ్ చూపిస్తారని. సరే సార్. బేసిక్ నుంచి కన్వర్షన్ డాట్ వరకు చెప్తా. ఓకే. సో విత్ దిస్ ఆల్మోస్ట్ వి కవర్డ్ ఎవ్రీథింగ్ అండి. అకౌంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నుంచి సెర్చ్ క్యాంపెయిన్స్ ఎట్లా చేయాలి, డిస్ప్లే ఎట్లా చేయాలి, వీడియో ఎట్లా చేయాలి, మొబైల్ యాప్ క్యాంపెయిన్ ఎట్లా చేయాలి, కన్వర్షన్ ట్రాకింగ్ ఎట్లా చేయాలి, క్వాలిటీ స్కోర్ ఏంటి, యాక్చువల్ సిపిసి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నాం యాక్చువల్గా. ఇంకా కొన్ని అదర్ థింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మ్యాండేటరీ కాదు, వీ నెవర్ యూజ్ ఇన్ అ లైఫ్ టైం. బట్ అవి మనం అది కూడా కవర్ చేద్దాం సో దట్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. సార్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్ గా పాజ్ చేయాలంటే చేసుకోవచ్చు సార్. మనకి బడ్జెట్ ఏమైనా ఖర్చు అవుతుంది సార్ అది? అయితే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక పెద్ద కంపెనీకి పనిచేస్తున్నాం అనుకో, సార్. ఎప్పుడైతే పాజ్ చేసామనుకో సార్. క్యాంపెయిన్ ఏమవుతుంది అంటే మళ్ళీ లెర్నింగ్ స్టేజ్కి పోతుంది, మళ్ళీ కొత్తగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడన్నా పాజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే డైలీ బడ్జెట్ మీది 10,000 ఉందనుకోండి, పాజ్ చేసే బదులు 100 రూపాయలు చేయండి. ఓకే Got సార్. it? 100 రూపాయలు చేసేసేయండి. పాజ్ చేసే కంటే అంత మినిమం బడ్జెట్ ఇవ్వండి. పాజ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ కా నుంచి అవుతుంది అనమాట. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ వెన్ యూ వర్కింగ్ ద బిగ్ క్లయింట్స్. మీకు మీరంటే మీరు ఏమని చేసుకో, యూ హ్యావ్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ ఒక పీజీ నెట్ ఆయన వచ్చిన ఆయనకి నువ్వు ఏం చేసినా ఏం కాదు. కానీ ఒక బిగ్ క్లయింట్కి వర్క్ చేసేటప్పుడు మాత్రం పాజ్ ఈస్ నాట్ రికమెండెడ్. పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరు కూడా యాడ్ని పాజ్ చేయరు. ఇట్స్ 365 డేస్ రన్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు ఒక ఫోన్ ఉన్నప్పుడు వద్దనుకుంటే ఏం చేస్తారంటే బడ్జెట్ తగ్గిస్తారు, అయిపోతుంది. సార్ ఒకవేళ బడ్జెట్ అయిపోతే సార్ అయిపోతే వాళ్ళది బడ్జెట్ అయిపోదు, అక్కడ వాళ్ళు ప్రీపెయిడ్ ఉండదు, వాళ్ళది పోస్ట్ పెయిడ్ ఉంటుంది. దానికోసం జనరల్ గా నార్మల్ గా బడ్జెట్ అయిపోయింది అనుకోండి సార్, అప్పుడు బడ్జెట్ అయిపోతే ఓకే, దట్ ఆటోమేటిక్ పాజ్ అయిపోద్ది సార్ అది? నేను ఇప్పుడు దాని గురించి ఇంకో క్వశ్చన్ చెప్తాను మీకు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. మీరు క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీరు మీ యాడ్ కనిపిస్తలేదండి. ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీరు చెప్పాల్సింది ఏంటంటే, టెల్ మీ 5 రీజన్స్. మీకు 5 రీజన్స్ ఏం కనిపిస్తాయో చెప్పండి చూద్దాం, 1 by 1. కీవర్డ్ బాగాలేదేమో అందుకే రన్ అవ్వట్లేదేమో సార్. కీవర్డ్ బాగాలేదనే కంటే కూడా కీవర్డ్ ఈజ్ టార్గెటెడ్. మీరు సెట్ చేసిన కీవర్డ్ టార్గెటెడ్ కాకపోవచ్చు. Yes, sir. రెండు సెకండ్, లో బడ్జెట్. లో బడ్జెటా? ఎస్ సార్. లో బడ్జెట్ ఇస్తే ఏమైంది అంటే లో బడ్జెట్ ఆర్ బడ్జెట్ ఎగ్జాస్టెడ్. సార్. అంటే నీ బడ్జెట్ అయిపోయినప్పుడు ఇంకా నీ యాడ్ కనిపించదు, అంతే కదా. ఎస్ సార్. ఇంకా యాడ్ ర్యాంక్ సార్, Ad rank. యాడ్ ర్యాంక్ తక్కువ ఉండొచ్చు. అంటే ఏంది, యువర్ సిపిసి ఇస్ లెస్. యా Okay. Your CPC is less for the particular keyword. ఇంకా లొకేషన్ సార్. బిడ్డింగ్ సార్, బిడ్డింగ్ ఏమి that's what CPC is less అని చెప్పాను కదా, that is a BD. Location, డెమోగ్రాఫిక్స్. ఓకే. not targeted. Okay, next. లాంగ్వేజ్ ఆల్సో. ఏంటండి? సర్చ్ లాంగ్వేజ్. సర్చ్ లాంగ్వేజ్. నెగిటివ్ కీవర్డ్స్ ఎక్కువగా సార్ అంటే కీవర్డ్ ఇంటెంట్ సర్చ్ వాల్యూమ్, హై సర్చ్ వాల్యూమ్ది మనం ఉండాలి కదా. పర్లేదు, సెర్చ్ చేసినప్పుడు రావాలి కదా, నువ్వు ఆ కీవర్డ్ టార్గెట్ చేసినావు ఆల్రెడీ. కాంపిటీషన్ హై. లో సర్చ్ వాల్యూమ్ అంటే ఇది CPC is less for the keyword, రెండు సేమ్. ఇంకా లాంగ్వేజ్ సార్. లాంగ్వేజ్. లాంగ్వేజ్, ఓకే, దట్స్ కమ్స్ అండర్ లొకేషన్ లాంగ్వేజ్ అని అనుకుందాం. క్యాంపెయిన్ స్టేటస్ పాజ్ పెడితే ఏమైనా యువర్ యాడ్ ఈస్ నాట్ అపియరింగ్, అంటే నువ్వు యూ పాజ్డ్ ఇట్ మిస్టేక్లీ. యా. ఇంకా
ఇంతవరకు మీ నాలెడ్జ్ ఓకే. ఇంకేమైనా బియాండ్ ఏమైనా థింక్ చేస్తారా? నెగటివ్ కీవర్డ్స్ బ్లాక్ చేస్తే అలా ఉంటుంది సార్ అంటే నెగిటివ్ కీవర్డ్స్ బ్లాక్ లో చేస్తాం. క్వాలిటీ స్కోర్. అంటే మనం లో క్వాలిటీ ఏంటండి? లో క్వాలిటీ స్కోర్. వెరీ గుడ్. యువర్ క్వాలిటీ స్కోర్ ఈజ్ లెస్. దిస్ ఈజ్ బియాండ్. మీ క్వాలిటీ స్కోర్ తగ్గితే కూడా ఇంతకుముందు చెప్పాను కదా నేను, మీ క్వాలిటీ స్కోర్ ప్రాపర్గా లేకపోతే కూడా యాడ్ కనిపించదు. మళ్ళీ నెగిటివ్ కీవర్డ్స్ బ్లాకింగ్ అవ్వడం. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ రీజన్. ఇది వెరీ రేర్లే, ఇట్స్ వెరీ రేర్. కీవర్డ్స్ ఆర్ బ్లాకింగ్. పేమెంట్ ఇష్యూస్ వచ్చిన. ఓకే, ఇంకా ఇంకోటి చెప్తా చూడండి. ఆల్మోస్ట్ కరెక్ట్. 5 కావాలి, ఇంకా ఎక్కువనే వచ్చినాయి, బాగానే చేశారు. ఇవి ఎందుకు చెప్తున్నా ఇదంతా? మేబీ కాంట్ సీ యువర్ ఓన్ యాడ్. ఇంటర్వ్యూలో మీరు ఆల్రెడీ గూగుల్ ఎగ్జామ్స్ రాశారు కదా, ఇలాంటి సిచ్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, అవునా? Sure. సబ్జెక్ట్ ఎప్పుడైతే నేర్చుకుంటే sir. మనకు సిచ్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. దట్స్ వై సబ్జెక్ట్ ఇస్ ఉన్నాయి సార్ అందులో. కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ కూడా ఉన్నాయి. అవును, ఉంటాయి. అందుకే మీరు కోర్గా నేర్చుకోండి. ఇగో నేను ఇంకా 2 నెలలు చెప్పొచ్చండి. గూగుల్ యాడ్స్ మనం కూర్చుంటే సెర్చ్ క్యాంపెయిన్ అంటే టర్మినాలజీ చెప్పాము, కొంత బడ్జెట్ పెట్టాము, కానీ ఆ బడ్జెట్ ఎట్లయితుంది, దాన్ని ఆప్టిమైజేషన్ ఎట్లా చేస్తాం చెప్పాలనుకుంటే పోతుంటే మోర్ బడ్జెట్ ఉండాలి మన చేతిలో. 1,00,000-2,00,000 పెట్టి చేసుకుంటూ పోతుంటే ఇట్స్ వెరీ గుడ్. అది మనం చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైట్ టు వర్క్ విత్ ద క్లయింట్. ఒక క్లయింట్ని అడగండి, ఫ్రీగా చేయండి ఆయనకు. ఆయన బడ్జెట్ పెట్టి, ఆయన బడ్జెట్ తోటి నాకేంటంటే కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను నేను క్లయింట్స్కి. వాళ్ళ బడ్జెట్ నాకు నాలెడ్జ్, అండ్ వాళ్ళు నాకు మళ్ళీ ఉల్టా డబ్బులు కూడా ఇచ్చారు. అందుకు నాకు ఛాన్స్ వచ్చింది లెర్నింగ్ ఇట్. ఇప్పుడు ఇంత మీకు సబ్జెక్ట్ ఇవన్నీ చెప్తున్నాను అంటే దానికి కారణం ఏంటంటే ఐవ్ గాన్ త్రూ దిస్. ఎంత మిరాకిల్ అంటే నేను చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడిగితే నాకున్న థాట్ ప్రాసెస్ వస్తుంది, నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తుంది. వెన్ ఐ టాక్ టు గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు. నేను క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు బ్లాక్ అవుతారు అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఎవరు ఎంత కష్టపడితే, ఇప్పుడు నేను ఈరోజు ఏ టూల్స్ చెప్తున్నా స్టూడెంట్స్కి, కొందరు స్టూడెంట్స్ నాకే ఉల్టా చెప్తారు, ఇది బాగాలేదు సార్, అది బాగుంది. ఎందుకంటే వాడు గంటలు కష్టపడ్డాడు. వాడు ఎవరు కష్టపడితే వాళ్ళే విన్నారు. ఇక్కడ టాలెంట్ కాదు, ద పర్సన్ హూ స్పెండ్ మోర్ టైం, దట్ గా ఇస్ ద విన్నర్. యా, ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి. ఇక్కడ మీ డైలీ బడ్జెట్, యువర్ డైలీ బడ్జెట్ ఈస్ 1000 అండ్ యువర్ సిపిసి ఈస్ 100. హౌ మెనీ క్లిక్స్ ఆర్ పాసిబుల్ అండి? 10 ఉండొచ్చు. 10 క్లిక్స్ పాసిబుల్ కదా. Yes, sir. ఈ 10 క్లిక్స్ ఎప్పుడు అయిపోవచ్చు అండి? మార్నింగ్ 10 o'clock కూడా అయిపోవచ్చు కదా. 1 అవర్లో 1 అయిపోతుంది. అవర్లో కూడా అయిపోయింది 1 సార్ అవర్లో నాది. కూడా 1 అవుతుంది. అవర్లో First day. అయిపోతుంది కదా. యా ఇక్కడ ఎలా ఉంటుందంటే గూగుల్ ఏం చేస్తుందంటే అట్లా చేయదండి. బయట ఇంతకుముందు ఆప్షన్ ఉండే, చెప్తున్నా కదా, 12 ఏళ్ళలో నేను ఎన్నో చూశాను. ఓకే, అప్పుడు ఏముండే ఆప్షన్, ఇప్పుడు లేదు. స్టాండర్డ్, యాక్సిలరేటెడ్ అని ఉండే. గూగుల్ ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా ఆయన తగ్గట్టే తయారు చేసుకుంటుంది. స్టాండర్డ్ అన్న ఆప్షన్ అని ఉంటే ఏమవుతుందంటే బడ్జెట్ విల్ స్పెండ్ ఈవెన్లీ ఓవర్ టైం. అంటే నువ్వు 1000 రూపాయలు ఇచ్చావనుకోండి, పొద్దుగాల 9 గంటలకు ఒక క్లిక్ వచ్చింది అనుకోండి, అయిపోయినా ఇంకా 9 క్లిక్స్ పాసిబుల్ ఉంది కదా. గూగుల్ ఏం చేస్తుంది తెలుసా, ఇట్ విల్ పాజ్ యువర్ యాడ్. నీ యాడ్ చూపించదు ఇక, మళ్ళీ 11 గంటలకు చూపిస్తుంది, 1 గంటలకు చూపిస్తుంది, 3 గంటలకు చూపిస్తుంది. అట్లా నీ బడ్జెట్ త్రూ అవుట్ ద డే చూపిస్తుంది. కానీ ఫటాఫట్ గంట సేపట్లో అయిపోతుంది స్టాండర్డ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. యాక్సిలరేటెడ్ అంటే నాకు రేపు పొద్దుగాల ఈవెంట్ ఉంది, నాకు ఫటాఫట్ కావాలంటే నీకు 1 అవర్లో అయిపోతుంది బడ్జెట్. ఇప్పుడు ఆయన ఏది వాడుతుందో నాకు తెలియదు ఇక, వెదర్ ఈజ్ స్పెండింగ్ ఓవర్లీ యువర్ టైమ్ ఆర్ ఈజ్ డూయింగ్ యాక్సిలరేటెడ్, ఐ డోంట్ నో. ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్ థింగ్. ఆ ఆప్షన్ తీసి పడేశాడు. అయితే యువర్ యాడ్ ఈజ్ నాట్ అపియరింగ్, వాట్ ఆర్ ద రీజన్స్ అంటే, కాంట్ యు టెల్ దిస్, మనం చెప్పొచ్చు కదా ఏంటండి. మేబీ గూగుల్ హ్యాస్ పాజ్డ్ ఆల్రెడీ బికాస్ పర్టికులర్ టైంలో ఆల్రెడీ మోర్ క్లిక్స్ వచ్చాయి. ఇస్ ఇట్ సెన్స్ ఆర్ నాట్? Yes. దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ అనమాట. అది ఆడి బడ్జెట్ ఈవెన్గా స్పెండ్ చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నప్పుడు యాడ్ ప్రివ్యూ డయాగ్నోస్లో కొన్నిసార్లు కనిపించదు. ఇట్ డజంట్ మీన్ దట్ వీ డిడ్ంట్ టార్గెటెడ్ ద కీవర్డ్. ఆ టైంకి చూపిస్తలేదు, ఎందుకంటే నువ్వు మొత్తం స్పెండ్ చేయాలి కాబట్టి. క్లియర్? Yes.
ఓకే. యువర్ డైలీ బడ్జెట్ ఈస్ 1000. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అది. డైలీ బడ్జెట్ 1000 రూపాయలు అంటే ప్రతి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది కరెక్ట్ చెప్పండి నాకు. యూ మెయింటైన్ డైలీ బడ్జెట్ ఈస్ 1000. గూగుల్ ఎంత తీసుకుంటుందండి? గూగుల్ 2000 కూడా తీసుకోవచ్చు సార్. అంటే ఇట్ కెన్ టేక్ మోర్ దెన్ 1000. ఎట్లా అండి? అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా పర్ డేలో మేబీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే అలాంటప్పుడు తీసుకుంటుంది. అలాంటప్పుడు డైలీ బడ్జెట్ 1000కి మీనింగ్ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైలీ బడ్జెట్ 1000? అంటే ట్యాక్స్ అంటే ఒకటి మ్యాక్స్ ఎక్స్ట్రా మంత్లీ ఉంటుందా సార్? అంటే జనరల్గా మనం మాట్లాడుకుందాం. జనరల్గా 1000 రూపాయలు అంటే ఇట్ విల్ టేక్ 1000 ఆర్ బిలో. లెస్ దాన్ 1000 కదా. ఎస్ సార్. ఇప్పుడు 1000 కూడా తీసుకోవాలని గ్యారంటీ. ఇప్పుడు 10 క్లిక్స్ వస్తాయి భయ్, 5 క్లిక్స్కే యాడ్ పాజ్ అయిపోయింది, అవునా? 500 అయిపోతుంది. ఆ 500 నో ప్రాబ్లం క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. నీ బడ్జెట్ ఎక్కడ పోదు, నీ బడ్జెట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ప్రతిరోజు 1000 రూపాయలు అయిపోవటాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆ సర్చ్ వాల్యూమ్ లేదనుకోండి, మీరు చూశారు కదా ఇంప్రెషన్స్ వస్తే క్లిక్స్ అంటే పైసలు అట్లే ఉంటాయి. Yeah. ఓకే. సో డైలీ బడ్జెట్ 1000 అంటే ఇట్ విల్ టేక్ 1000 ఆర్ లెస్ దాన్ 1000. కానీ అగైన్ అంటే దిస్ ఇస్ గూగుల్, వాడి ఇష్టం. గూగుల్ ఏం చేస్తుందంటే గూగుల్ టేక్ ట్వైస్ ఆఫ్ యువర్ డైలీ బడ్జెట్. అంటే ఇట్ కెన్ బి 1000 ఆర్ లెస్ దాన్ 1000 ఆర్ 2000. ఇది రూల్ యాక్చువల్గా, అది వాడు పెట్టిండు. దీన్ని ఎట్లా జస్టిఫై చేద్దామంటే days. డే 30 ఎప్పుడు కూడా గూగుల్ 30 రోజులకు ప్లాన్ చేస్తుంది అనమాట. డే 1 ఇక్కడ క్లిక్స్ తీసుకుందాం. క్లిక్స్ 1000 రూపాయలు బడ్జెట్ అనుకుందాం మనం. ఫస్ట్ రోజు నీకు 5 క్లిక్స్ వచ్చాయండి, సెకండ్ రోజు 2 క్లిక్స్ వచ్చాయి. ఓకే. 5 క్లిక్స్ అంటే నీకు ఎంత అమౌంట్ కట్ అవుతుందండి? 500. 500 అనుకుందాం. 500 ఇక్కడ 200. Let me make it bigger. మనం చెప్పింది 1000 రూపాయలు, కానీ ఒకటి రోజు 500, 200 ఇట్లా చేస్తే 30 రోజులలో 30 డేస్లో మన టోటల్ బడ్జెట్ ఎంత అండి? 30,000 కదా. Yes sir. కెన్ హీ స్పెండ్ 30,000? నో కదా. No. అంటే గూగుల్ ఎథిక్స్ ఉంటుందండి. ఎథిక్స్ లేదా ఈ మధ్య కొంచెం ఆడుతున్నా అనుకో, బట్ గూగుల్ ఈజ్ ఆల్వేస్ ఎథికల్ ఓన్లీ. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు కస్టమర్ 30,000 ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్తే నేను ఖర్చు పెట్టకపోతే వేస్ట్ కదా. అఫ్ కోర్స్ ఆయనకు క్లిక్స్ వస్తలేవేమో, నేను హెల్ప్ చేయాలి, నేను ఈ బడ్జెట్ని వాడుకోవాలన్నప్పుడు ఏం చేస్తాడు? డే 3 రోజు ఏం చేస్తాడంటే ఆ రోజు చాలా సర్చ్ వాల్యూమ్ అంటే 20 క్లిక్స్ తీసుకుంటాడండి. ఇప్పుడు ఏమవుతుంది? 2000 కట్ అయింది. ఇక్కడ తప్పేముందండి? వాట్ ఈస్ రాంగ్ ఇక? బట్ ఓవరాల్గా నీకు 30 డేస్లల్లా యువర్ టోటల్ బడ్జెట్ ఈస్ 30,000. హీ నెవర్ క్రాస్ దిస్ అండి. నీ 30,000 బడ్జెట్. అందుకే ఎప్పుడు కూడా వెన్ యూ వర్కింగ్ ఫర్ ఇట్ 30 డేస్ ప్లాన్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాము? చిన్న చిన్నవి 2000 పెట్టి 4 రోజులు అయిపోతే ఇస్తాం, దాంట్లో లాభం ఉండదు. ఎప్పుడైనా లాంగర్ క్యాంపెయిన్స్ విన్ చేస్తాయి అనమాట. 14 డేస్ తీసుకుంటుంది. ఇదన్నా అర్థం చేసుకొని నీకు బెటర్ రిజల్ట్ ఇస్తుంది. నీ 30,000ని మాత్రం వాడుకుంటూ ఒక రోజు 500 తీసుకుంటారు, 200, ఒక రోజు 2000 తీసుకుంటాడు. అందరికి అర్థమైందండి డైలీ బడ్జెట్ కాన్సెప్ట్? ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి, ఇఫ్ యూర్ డైలీ బడ్జెట్ ఇస్ 1000, హౌ మచ్ గూగుల్ ఛార్జ్ అంటే సార్ ఇట్ కెన్ బి 1000, ఇట్ కెన్ బి లెస్ దాన్ 1000 ఆర్ ఇట్ కెన్ ట్వైస్ సార్. వై? బికాస్ డే 1, డే 2, డే 3 అని చెప్పేసి క్లియర్గా చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇంటర్వ్యూయర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు డోంట్ థింక్ దట్ హీస్ టెస్టింగ్ యూ. టెస్టింగ్ చేసిన అనుకుంటే నువ్వు సగం సగం ఆన్సర్ చెప్తావు. థింక్ ఆయనకి ఏమీ రాదు, ఒక లేమ్యాన్, నేను మీకు ఎట్లా చెప్తున్నా అట్లా చెప్పండి. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నీకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. దిస్ ఈజ్ అ సీక్రెట్. అప్పుడు నీకు జాబ్ వస్తుంది. ఇక్కడ ఇంకొక ఫన్ థింగ్ ఏంటంటే, బికాజ్ నీకు తెలిసిన క్వశ్చన్ నువ్వు ఎలాబొరేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? యు ఆర్ కన్జ్యూమింగ్ హిస్ టైం,
యు ఆర్ నాట్ గివింగ్ హిమ్ టైమ్ టు గివ్ మోర్ క్వశ్చన్స్, సో యు ఆర్ సక్సీడెడ్. సో ఎప్పుడు ఇంటర్వ్యూకి పోయినా కూడా పరేషాన్ కాకండి, టెన్షన్ పడకండి, కూల్గా డీటెయిల్డ్గా చెప్పండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ ఇన్ డైలీ బడ్జెట్? No, sir. రైట్. సో దిస్ సార్ ఇస్ ఇదంతా సెండ్ చేయండి. ఇదంతా సెండ్ చేయాలా? కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. మేబీ మీకు చాట్లో పడుతుందో పట్టదో ట్రై చేస్తా. ఇది లిమిట్ ఉంటుంది. పోయింది. నేను చాట్లో పంపిస్తా, నీకు ప్రశాంత్కి పంపిస్తానండి, సరేనా? ఓకే. ప్రశాంత్ విల్ షేర్. ఎనీ క్వశ్చన్స్? సార్ యాడ్ రొటేషన్ చేసినప్పుడు ఆ ఆ 3 కాపీస్ లో బెస్ట్ కాపీనే ఇంకా ప్రొసీడ్ అవుతుందా సార్? ఈ 2 కాపీస్ వదిలేస్తుందా ఇంకా? వదిలేస్తుంది. అది కూడా అక్కడ ఇట్ విల్ చెక్ బిఫోర్ 4 days, 5 days ఆర్ 1 week. చెక్ చేసిన తర్వాత ఏ యాడ్ కాపీకి క్లిక్ చేస్తున్నారో ఏబీబీ టెస్టింగ్ చేసుకొని ఎస్ ద విన్నర్ని మాత్రమే తీసుకుంటుంది, రిమైనింగ్ దాన్ని తీసుకోదు ఇక. ఓకేనా? అవి ఆటోమేటిక్ గా మనమేం పాస్ చేయని అవసరం లేదు సార్. మనం అవసరం లేదు, గూగుల్ విల్ టేక్ కేర్. ఓకే సార్. గూగుల్ విల్ టేక్ కేర్. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? యాడ్ గ్రూప్ని కూడా పాస్ చేయొచ్చు కదా సార్? పాజ్ చేయొచ్చు, యాడ్ గ్రూప్ని కూడా పాజ్ చేయొచ్చు. కావాలంటే మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు సార్ అది? ఎప్పుడైనా పాజ్ చేయొచ్చు, ఎనేబుల్ చేసుకో. మీ అందరికి అర్థమైంది కదా, పాజ్ ఎట్లా చేయాలి, ఎనేబుల్ ఎట్లా చేయాలని తెలుసు కదా? తెలుసు సార్. పాజ్, ఎనేబుల్, డిలీట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్. ఓకే, రైట్ గైస్. సో ఇంకా 2 days అయితే గూగుల్ యాడ్స్ అయిపోతుంది. 4 weeks నేర్చుకున్నాం బాగానే. ఎగ్జామ్స్ అయితే అందరు రాయండి, సర్చ్, డిస్ప్లే, వీడియో రాయండి ఫర్ నాలెడ్జ్ పర్పస్, ఫర్ సర్టిఫికేట్ పర్పస్. ఎందుకంటే ఇది ఎంత డెప్త్ ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. నేను ఇంకో డెప్త్ చూపిస్తాను మీకు. అంటే మనకు టైం మ్యాటర్ అండి. కొన్నిసార్లు మనం అన్ని కవర్ చేయలేం, బట్ ఒక క్యాంపెయిన్ చేయడానికి ఏమేమి కావాలో అన్నీ చెప్తా. ఏదైనా మిస్ అయినా కూడా మీరు ఏం చేయాలంటే యూ షుడ్ లర్న్ ఆఫ్ యువర్ ఓన్. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. టర్మినాలజీ. గ్లాసరీ. 1 second guys. స్వామి అవును. స్వామి శరణం స్వామి. ఓకే సార్. ఓకే స్వామి. స్వామి శరణం సార్. వీడియో కూడా తీసుకోండి, వీడియో కూడా పెట్టండి వీలైతే. సరే స్వామి. స్వామి శరణం స్వామి. ఒక అయ్యగారు ఉంటాడు అనమాట. ఆయన అరుణాచలంకి 128 సార్లు గిరిప్రదక్షిణ చేశాడు. పోయినప్పుడల్లా నాకు కాల్ చేసి అలా దక్షిణామూర్తిని చూపిస్తాడు. ఇప్పుడు కృతికా నక్షత్రంలో మనకు కార్తీక మాసం ఇప్పుడు కదా, తమిళనాడు వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు. మనది అయిపోయింది కదా కార్తీక మాసం, వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు. ఇప్పుడు ఆడ అరుణగిరి ఉంటుంది అనమాట, అది చూపించడానికి కాల్ చేస్తాడు. ఎస్. సో ఇది చూడండి, మీరు ఇక్కడ తెలుసుకోండి. నీకు మేము ఎన్ని కవర్ చేసినాం, మీకు ఎన్ని వచ్చు, రానిది మీరు రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మనకు సమయం ఇంపార్టెంట్ కదా. అండర్స్టాండింగ్ గైస్ అందరికీ? Yes, sir.
అన్నీ మనం కవర్ చేయడం లేదు, అన్నీ అవసరం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బిడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇది మనం కవర్ చేస్తాం. ఓకే, రేపు కవర్ చేస్తాం. షాపింగ్ యాడ్ చెప్పాను అంటే షాపింగ్ యాడ్ చెప్పేటప్పుడు ఎట్లా అంటే ఫుల్ ఫోకస్ మొత్తం దాని మీదనే ఉండాలి నాకు. చిన్న చిన్న కొన్ని ఉంటాయి, మిస్ అయిపోతుంది. కాబట్టి కవర్ చేయలేదు అనుకోకుండా మీరు సెల్ఫ్ లెర్నింగ్ చేయండి, యూట్యూబ్ వీడియోస్ చూడండి, ఎన్నో ఉంటాయి. యూ విల్ అండర్స్టాండ్ ఇట్. మెయిన్ ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ వచ్చేసింది, మీతో మీరు నేర్చుకోవచ్చు. ఇది గ్లాసరీ. ఇప్పుడు ఎన్ని ఎన్ని అర్థమవుతుందో చూడండి. గూగుల్ యాడ్స్ అంటే తెలుసు కదా, క్యాంపెయిన్, ఎస్, ఎస్, యాడ్ గ్రూప్, కీవర్డ్, సర్చ్ క్వెరీ, మ్యాచ్ టైప్. యాక్చువల్ టర్మ్ ఆ యూజర్ టైప్ మే నాట్ బి ద సేమ్ యాజ్ యువర్ కీవర్డ్. అంటే కస్టమర్ గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని మనము కీవర్డ్ అనకూడదు, సెర్చ్ క్వెరీ అనాలి. అర్థమైందా? ఓకే సార్. అది అవసరం లేదు మనకు, దాన్ని కీవర్డ్ అనకూడదు. మనం మనం వాడుతాం. బీయింగ్ డిజిటల్ మార్కెటర్గా మనకు తెలుసు అది కీవర్డ్ అని, ఆయనకు కాదు. కాబట్టి అది సెర్చ్ క్వెరీ. ఓకే. మ్యాచ్ టైప్ తెలుసు కదా, ల్యాండింగ్ పేజ్, క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్, ఇంప్రెషన్, క్లిక్ త్రూ రేట్, కన్వర్జన్ రేట్. కన్వర్జన్ అంటే ఎన్ని కన్వర్జన్స్ వస్తున్నాయి, కన్వర్జన్ రేట్ అంటే హౌ. ఇప్పుడు సిటిఆర్ అంటే చూసినాం కదా, హౌ మెనీ క్లిక్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు, హౌ మెనీ ఇంప్రెషన్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు క్లిక్స్. అదేవిధంగా హౌ మెనీ క్లిక్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు కన్వర్జన్స్, దట్ ఈస్ ద కన్వర్జన్ రేట్. బిడ్డింగ్ టర్మ్, సిపిసి, మ్యాక్స్ సిపిసి, ఎన్హాన్స్ సిపిసి, టార్గెట్ సిపిసి, టార్గెట్ ఆర్ఓఎస్, ఇది మనం మార్చుకుంటాం. ప్రస్తుతానికి మనం ఓన్లీ మ్యాక్సిమైజ్ క్లిక్స్ మాత్రమే మనము చేశాం. అయితే లెట్స్ కవర్ నౌ ఓన్లీ. ఇక్కడ నేను చెప్తా బ్రీఫ్గా. టైం ఉందంటే మీ అందరికి? యూ హ్యావ్ టైం? ఎస్ సార్. యా. అయితే మనకు బై డిఫాల్ట్గా మ్యాక్స్ సిపిసి అనే ఆప్షన్ పెట్టానండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఎప్పుడు క్యాంపెయిన్ రన్ చేసినా ఫస్ట్ 14 రోజులు ఫస్ట్ కన్వర్జన్ సెటప్ చేయండి, మ్యాక్స్ సిపిసి సెలెక్ట్ చేసుకోండి, క్యాంపెయిన్ రన్ చేయండి. 14 రోజులలో మీకు కన్వర్జన్స్ కనిపిస్తాయి. ఓకే, మేబీ యూ స్పెండ్ 30,000 రూపీస్, యూ గాట్ సమ్ 20 కన్వర్జన్స్. ఇప్పుడు ఏమైంది, గూగుల్ దగ్గర డేటా ఉంది. అప్పుడు ఏం చేయాలి, క్యాంపెయిన్లోకి వెళ్ళేసి మీకు సెట్టింగ్ ఆప్షన్స్లో యూ కెన్ చేంజ్ ద సిపిసి. ఇది సర్చ్ క్యాంపెయిన్ కదా, ఈ గేర్ బటన్ పైన క్లిక్ చేసి మీరు క్యాంపెయిన్ సెట్టింగ్స్ని మార్చేసుకోవాలి. ఇది బిడ్డింగ్ ఉంది కదా, చేంజ్ బిడ్ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి, సెలెక్ట్ బిడ్ స్ట్రాటజీ డైరెక్ట్లీ, నాట్ రికమెండ్ అంటుండు కానీ వీ వాంట్ ఇట్. ఇప్పుడు చాలా బిడ్ కౌంట్స్ ఉన్నాయి. ఇది మాన్యువల్ సిపిసి. ఒకప్పుడు ఇది ఒకటే ఆప్షన్ ఉండే, మాన్యువల్ సిపిసి ఆప్షనే ఉండే. నేను మాన్యువల్ సిపిసికి వర్క్ చేసిన అప్పటి నుంచి. ఇప్పుడు ఆటోమేటిక్ బిడ్ స్ట్రాటజీస్ పనిచేసినాయి. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే 14 days తర్వాత ప్రస్తుతానికి నేను ఏమంటున్నారే బాబు, కన్వర్జన్స్ పక్కెట్టు, గివ్ మీ మోర్ క్లిక్స్ విల్ కన్వర్ట్ ఇంటూ కన్వర్జన్ చెప్పిన. దగ్గర కన్వర్జన్ డేటా ఉంది ఆల్రెడీ. అక్కడ ఏమైంది, నీకు 30,000 ఖర్చు పెట్టావు, 30 కన్వర్జన్స్ వచ్చినాయి. కన్వర్జన్ వాల్యూ ఎంత, దానివల్ల నువ్వు ఎంత డబ్బు జనరేట్ చేస్తావు అని కూడా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం సెటప్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఎప్పుడు కూడా ఈ మ్యాక్సిమైజ్ కన్వర్జన్ ఇవి వాడకూడదు, అవి లాభం ఉండదు. 14 days తర్వాత వాడినాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, మ్యాక్సిమైజ్ కన్వర్జన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినావు. ఓకే, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు గూగుల్ ఏమో ఇంతకుముందు ఏం మ్యాక్సిమైజ్ క్లిక్స్ అన్నప్పుడు గూగుల్ ఏం చేస్తుందండి, వాట్ గూగుల్ విల్ డూ? ఎస్, ఇది అడుగుతుంది కదా సార్. గూగుల్ విల్ ట్రై టు గెట్ యూ మోర్ క్లిక్స్. అంటే ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు షో అ పొజిషన్ వేర్ యువర్ యాడ్ అపియర్. ఒకసారి ఎస్ఈఆర్పిలో మీరు అబ్జర్వ్ చేసారో లేదో, టాప్లో కనిపిస్తుంది యాడ్, స్క్రోల్ డౌన్ చేస్తే బాటమ్ కూడా కనిపిస్తుంది ఒకసారి కిందికి వచ్చే వరకు. అది గూగుల్ డిసైడ్ చేస్తుంది ఎట్లా అన్నది, మళ్ళీ కనిపించేటట్టు చేస్తుంది అనమాట. మొత్తం మీద ఆయన క్లిక్ చేసేటట్టు చేస్తుంది. మీరు ఈ బిడ్ తీసుకుంటే మ్యాక్సిమైజ్ కన్వర్జన్ చేస్తుంది. అంటే ఏం చేస్తుందంటే క్లిక్స్ కాదు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, వసుంధర ఉంది. వసుంధర ఏం చేస్తుందంటే పొద్దు నుంచి రాత్రి వరకు రోజు యాడ్ల మీద క్లిక్ చేయడం కానీ ఒక్కడు కూడా ఫామ్ ఫిల్అప్ చేయదు. గూగుల్ ఏం చేస్తుంది, దిస్ కస్టమర్ ఈజ్ టైం పాస్ కస్టమర్ అని ట్యాగ్ చేస్తుంది. కొందరు చాలామంది యాడ్ పైన క్లిక్ చేసి కన్వర్షన్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకే యాడ్ చూపిస్తుంది. సర్చ్ చేసినా కొందరికి చూపేది యాడ్. అది హూ ఆర్ లైక్లీ టు కన్వర్ట్ వాళ్ళకే నీకు యాడ్ కనిపించినట్టు చేస్తుంది. సో దట్ దే ట్రై టు గివ్ యూ మ్యాక్సిమైజ్ కన్వర్జన్స్. కానీ ఎంతకు అని మాత్రం చెప్పదు. ఇక్కడ ఓకే. ఎన్ని రూపాయల కన్వర్షన్ చేస్తుందో చెప్పదు కన్వర్ట్ కావడానికి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే టు టెల్ యూ
daily budget is 1000, CPC is 100, so 10 clicks are possible. Every day 10 clicks వస్తున్నాయి అండ్ 1 కన్వర్జన్ వస్తుంది, ఒక కన్వర్జన్ వస్తుందండి. ఇప్పుడు చెప్పండి, కాస్ట్ పర్ కన్వర్జన్ ఎంత అండి? ఒక కన్వర్జన్ రావడానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? 1000. 1000 పెడుతున్నాం కానీ డైలీ 1000 రూపాయలు పెడితే మీకు సిపిసి 100 రూపాయలు, 10 క్లిక్స్ వస్తున్నాయి, ప్రతిరోజు కన్వర్జన్ వస్తుంది. అంటే కాస్ట్ పర్ కన్వర్జన్ ఇస్ 1000 రూపీస్. 1000. కాస్ట్ పర్ కన్వర్జన్ ఇస్ 1000 రూపీస్. ఓకే, నీ డైలీ బడ్జెట్ 30,000 40,000 అనుకుందాం. మీరు ఈ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసి మ్యాక్సిమైజ్ కన్వర్జన్ అని మాత్రమే సెలెక్ట్ చేసి ఇక్కడ సెట్ ఎ కాస్ట్ పర్ కన్వర్జన్ అని మీరు చెప్పలేదు అనుకోండి, ఈ ఆప్షన్ చెప్పలేదు అనుకో, అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే దేర్ ఇస్ నో లిమిట్, ట్రై టు ఒక్కోసారి కాస్ట్ పర్ కన్వర్జన్ అది 3,000 4,000 5,000 తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. హీల్ గివ్ యూ కన్వర్జన్, కానీ కాస్ట్ పర్ కన్వర్జన్ ఏమైనా ఉండొచ్చు. ఇది ఎవరు వాడాలి? పైసలు మస్తు ఉండి నీ ప్రోడక్ట్ వాల్యూ లక్షలలో ఉందనుకో వాడచ్చు. ఓకే, నా కోర్సు 1,00,000 రూపాయలు అనుకో, ఐ డోంట్ కేర్ అబౌట్ 1000 రూపాయలు కదా, ఐ డోంట్ కేర్ అబౌట్ 3,000 కూడా. కరెక్ట్. ఒక స్టూడెంట్ ఏమైపోయింది, రైట్, ఐ టెల్ యూ, యూ సెలెక్ట్ అ కాస్ట్ పర్ కన్వర్జన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, మ్యాక్సిమైజ్ కన్వర్జన్ పెట్టుకున్నాం. నా కోర్స్ ఫీజు వచ్చేసి 3,000 రూపాయలు అండి. అజ్యూమ్ దట్ మై కోర్స్ ఫీజ్ ఈజ్ 3,000 రూపీస్. నువ్వు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినావు. గూగుల్ ఏం చేసింది, మస్తు బడ్జెట్ తీసుకొని 4,000 స్పెండ్ అయిపోయింది అండ్ కన్వర్జన్ వచ్చింది. ఇస్ ఇట్ గుడ్ అండి? సార్ 4,000 ఖర్చు అయిపోయింది, కన్వర్జన్ వచ్చింది. ఎందుకంటే నువ్వు ఇక్కడ నువ్వు సెటప్ చేయలేదు. నీకు కావాలి కన్వర్జన్, నేను ఇస్తావయ్యి. అప్పుడు ఇది లాస్ బిజినెస్, ఎందుకంటే నీ ఫీజు తక్కువ ఉంది. కానీ అదే నీ ఫీజు 3,00,000 అనుకోండి, డూ యూ మైండ్ ఇట్ అండి? డూ యూ మైండ్ 4,000? నో సార్. సో అలాంటి ప్రోడక్ట్ వాల్యూ చాలా ఉన్నప్పుడు ఫర్గెట్ అబౌట్ దిస్ నంబర్, గివ్ ఇట్ టు గూగుల్, ఇట్స్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. కానీ అట్లా కాదు పోయి, నేను చిన్న వ్యక్తిని, నాకు అంత లేదన్నప్పుడు ఒకటి చెప్పేసి ట్రై టు గివ్ ఇట్ టు మీ ఇన్ 1,000 రూపీస్. గూగుల్ స్టార్ట్స్ వర్కింగ్ ఇన్ సచ్ వే దట్ అంత లోపల ఇచ్చే ఛాన్సెస్ ఉంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్ అండ్ యు ఆర్ సెట్టింగ్ ద లిమిట్. ఇది మ్యాక్సిమైజ్ కన్వర్జన్ వాల్యూ. అందుకే చెప్పాను కదా, నేను ఒక క్వశ్చన్, సార్ కన్వర్జన్ ట్రాకింగ్ ఎందుకు చేయాలి సార్? తర్వాత ఇంకొకటి నేను ఏం చెప్పాను, నేను ఒక ఫామ్ ఫిల్అప్ చేసినంత మాత్రం మనకు పైసలు రావని చెప్పాను కదా. 10 మంది యావరేజ్ వాల్యూ అని చెప్పిన కన్వర్జన్ అక్కడ ఒక్కొక్క దానికి అసైన్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ ఏమంటామంటే మ్యాక్సిమైజ్ కన్వర్జన్ వాల్యూ అంటే ఏంటంటే ఈ కామర్స్కి బాగా పనికొస్తుంది. నేను డైలీ 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా పోయి, అట్లీస్ట్ నాకు 5,000 రావాలి అని చెప్తాను. ఓకే, ఇక్కడ సెట్ టార్గెట్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్, ROAS అంటారు. ROAS అంటారు అనమాట. అంటే ఇక్కడ 400% అని చెప్తున్నాం. అంటే 100 రూపాయలు పెడితే ఎంత రావాలి? నాకు 400 రావాలి. నాకు 400% ప్రాఫిట్ వచ్చేటట్టు క్యాంపెయిన్ రన్ చేయని చెప్తున్నాం. ఇంతకుముందు ఓన్లీ మ్యాక్స్ సిపిసి అంటున్నాము, పర్ క్లిక్ ఇంత అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఏమంటున్నాము, అరే బాబు సిపిసి గీపీసీ అవన్నీ జాగ్రత్తనాయి, మా దగ్గర నంబర్స్ మస్తుగా ఉన్నాయి, ఇప్పుడు నేను పెట్టే ఖర్చుకు నాకు 400% ప్రాఫిట్ వచ్చేటప్పుడు క్యాంపెయిన్ సెటప్ చేయాలని చెప్తాం. ఇవన్నీ అడ్వాన్స్ బిడ్ స్ట్రాటజీస్. కొంచెం బడ్జెట్ మంచిగా పెడితే ఇవి ప్రాపర్గా పనిచేస్తాయి. ఇక్కడ నేను టాప్లో కనిపిస్తున్నా, బాటంలో కనిపిస్తున్నా మ్యాటర్ కాదు. గూగుల్ ఏం చేస్తుందంటే, గూగుల్కి అన్నీ తెలుసు కదండి, హూ యాక్టివ్లీ సర్చింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని దానికి తెలుసు కదా. ఎప్పుడు ఎక్కడ యాడ్ చూపించాలో అక్కడ చూపించి చేస్తుందంట. కాదు ఇక్కడ కంప్లీట్గా మన చేతిలో ఏముండదు, మొత్తం గూగుల్కి వదిలేయడమే. చూడండి, బిఫోర్ సెట్టింగ్ a target ROAS, wait until the account that set up conversion tracking has received at least 15 conversions in the last 30 days. Understood? నేను చెప్పిన ఈ పోర్ట్ఫోలియో బిడ్ స్ట్రాటజీస్ ఏవి కూడా ఉతానే చేయొద్దు. యూ షుడ్ గెట్ సమ్ నంబర్స్, తర్వాతనే చేయండి. అర్థమవుతుందా? ఎనీబడి గెటింగ్ కన్ఫ్యూజన్? నో కదా? యా, ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. టార్గెట్ సిపిఏ, టార్గెట్ ROAS ఇప్పుడు మనం చేసింది, మ్యాక్సిమైజ్ క్లిక్స్, మ్యాక్సిమైజ్ కన్వర్జన్ వాల్యూ. ఇక్కడ ఇంకా ఒకటి ఇవ్వలేదు,
అక్కడ ఇంకోటి ఏముంటుంది, ఇది చూడు, ఇది క్రేజీ, ఇది టార్గెట్ ఇంప్రెషన్ షేర్. ఇది ఏంటి తెలుసా? ఎనీ ఐడియా వాట్ ఈస్ దిస్? ఇంప్రెషన్స్ అంటే ఏమర్థం? జస్ట్ చూడడం అంతే. అంటే కొంత ఏమన్నా, నేను ఇప్పుడే కొత్తగా వచ్చినా, నాకు క్లిక్స్ వద్దు, కన్వర్జన్ వద్దు, నువ్వు ఏడవైనా నేనే కనిపించాలి. అర్థమవుతుందా? ఓడిఎంటీ అని కనిపించాలి. ఐ డోంట్ కేర్ అబౌట్ నీ క్లిక్స్ వస్తాయి, రావని కాదు. కానీ ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది, ఇంప్రెషన్స్ ఎక్కువ తీసుకుంటుంది. టార్గెట్ ఇంప్రెషన్ షేర్ ఆటోమేటికలీ సెట్ యువర్ బిడ్స్ టు ఇంక్రీజ్ యువర్ యాడ్స్ ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ద సర్చ్ పేజ్ ఏరియా సెలెక్ట్. అండర్స్టూడ్? ఎస్ సార్. ఇక్కడ చూడండి, వేర్ డూ యూ వాంట్ యువర్ యాడ్స్ టు అపియర్ అడుగుతున్న క్వశ్చన్. ఎనీవేర్ ఆన్ సర్చ్ రిజల్ట్స్ పేజ్. ఎనీవేర్ ఏడైనా చూపిరవై, లేదంటే టాప్ ఆఫ్ రిజల్ట్స్ పేజ్, అబ్జల్యూట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? రెండింటికి డిఫరెన్స్ ఏంది? టాప్, అబ్జల్యూట్ టాప్. టాప్ అంటే ఏంటి? ఫస్ట్ పొజిషన్ అలా. నో, అప్పుడు అబ్జల్యూట్ టాప్ అంటే ఏంది మరి? అబ్సల్యూట్ టాప్ అంటే ఫస్ట్ పొజిషన్ సార్, టాప్ అంటే దాని నెక్స్ట్ పొజిషన్ సార్. టాప్ 4. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 4 వస్తాయి కదా సార్, వెరీ గుడ్. దాంట్లో ఫస్ట్ పొజిషన్ అబ్సల్యూట్. టాప్ అంటే టాప్ 4లో ఎప్పుడున్నా టాప్. అబ్జల్యూట్ టాప్ అంటే ఎగ్జాక్ట్ ఫస్ట్ పొజిషన్లో. అదే సార్. అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రెషన్ షేర్ యూ టార్గెట్, ఎంత పర్సంటేజ్ చూపించాలి? ఓకే, మీరు ఆప్షన్ ఇన్సైట్లో చూసాం. ఇంప్రెషన్ షేర్ టు టార్గెట్ ఈజ్ హౌ ఆఫెన్ యూ వాంట్ యువర్ యాడ్స్ టు అపియర్ ఇన్ ద సర్చ్ స్పేస్ ఏరియా సెలెక్ట్ వెన్ 100% అంటే నీకు ఎవ్రీ టైం ఎంటర్ నంబర్ 100 ఆర్ స్మాలర్, 1000 పెట్టాను. ఓకే, అంతే. ఇక్కడ కూడా సిపిసి ఉంటుంది, బట్ గూగుల్ ట్రై టు టేక్ మోర్ ఆన్ దిస్ ఆర్ ఎల్స్ లీవ్ దిస్ అమౌంట్. Forget about clicks, give me this. Maximum limit is the maximum amount you will pay for each click. Bid limits won't be used in a display only. So ఈ విధంగా యూ హ్యావ్ అ డిఫరెంట్ బిడ్ స్ట్రాటజీస్ అండి. మనం ప్రతి క్యాంపెయిన్కి ఇనిషియల్గా మ్యాక్సిమైజ్ క్లిక్స్ నుంచి వాడతాం. యూ థింక్ అబౌట్ ఇట్, వెన్ విల్ యూ పే ఫర్ ఇంప్రెషన్స్ అండి? వీ నెవర్ పే ఫర్ దిస్, బట్ సమ్ కంపెనీస్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ వేర్ దే నీడ్ అ బ్రాండింగ్, దే గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్. క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ విధంగా నేను ఇది నేను చెప్పలేదండి మీకు, బట్ ఇప్పుడు ఈజీగా అర్థమైంది కదా. ఎస్ సార్. అంటే మీరు ఒక స్టేజ్లో ఉన్నారు కదా, మీరు సొంతంగా నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కదా. అలా ఉంటే మీకు ఇంకా నేను ఫౌండేషన్ ఇచ్చాను, ఏది కనిపించినా నేర్చుకోండి. ఇక్కడ నేను కొట్టానే ఉంది గూగుల్ యాడ్స్ గ్లాజరీ అని కొడితే కోర్ గూగుల్ యాడ్స్ టర్మినాలజీ చెప్పాడు, బిడ్డింగ్ టర్మ్స్ చెప్పాడు, కాస్ట్ అండ్ ప్రైజింగ్, అగైన్ సిపిసి అంటే ఏంది, సిపిఏ అంటే ఏంది చెప్పాడు, టార్గెటింగ్ టర్మ్స్, ఆడియన్స్ టార్గెటింగ్, యాడ్ టైప్స్ అండ్ ఫార్మాట్స్, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్. మీరు 15 హెడ్లైన్స్ ఇచ్చే కదా, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్ అంటారు. ఇది కొత్తగా వచ్చింది చూడండి, ఇది ఏందో రీసెర్చ్ చేయండి. అసెట్స్ గురించి మాట్లాడడం. అసెట్స్ చెప్పానండి, చెప్పారు సార్. నిన్న మాట్లాడమా? సైట్ లింక్, కాల్ అవుట్. చెప్పారు సార్. కాల్ అవుట్. అయితే ఇక్కడ ఏంటి అంటే యాడ్ క్రియేట్ చేసినప్పుడు మీకు యాడ్ ఉంది కదా, మీకు ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉందండి. ఈ అసెట్స్లో ఏమవుతుందంటే మీ యాడ్ కాపీ నార్మల్గా ఉంటుందండి, కానీ గూగుల్ ఏంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఆల్ దీస్ ఆప్షన్స్. సైట్ లింక్, డిడ్ ఐ ఎక్స్ప్లెయిన్ సైట్ లింక్? నో కదా. లేదు సార్. ఇంతకుముందు ఇవే ఉంటాయండి, ఇప్పుడు చాలా వచ్చినాయి. సైట్ లింక్, కాల్ అవుట్, స్ట్రక్చర్ స్నిప్పెట్, కాల్ ఎక్స్టెన్షన్, ఇప్పుడు చాలా వచ్చినాయి. సైట్ లింక్ అంటే ఏంటంటే I'll show you. ఇదిగో చూడండి, మీ యాడ్ కాపీ కనిపిస్తుంది కదా, దాని కింద ఈ విధంగా సైట్ లింక్స్ వస్తాయి. మీరు మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టాం, కింద ఎస్ఈఓ, గూగుల్ యాడ్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్. సమ్ పీపుల్ విల్ క్లిక్ ఆన్ దట్ యాజ్ వెల్. మీరు క్యాబ్స్ ఇన్ సర్వీస్ అనుకోండి, క్యాబ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, కార్ రెంటల్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్, అవుట్ స్టేషన్ క్యాబ్స్, ఎయిర్పోర్ట్ క్యాబ్స్. మంచిగా ఉంది కదండి, ఆయన నచ్చింది క్లిక్ చేస్తాడు. ఆయన ఒకవేళ మల్టిపుల్ దాని మీద క్లిక్ చేసినా అమౌంట్ ఒకటేసారి కట్ అవుతుంది. సో ఇక్కడ నేనేమంటున్నాను, టీచ్ వర్డ్ ప్రెస్. ఆ వర్డ్ ప్రెస్ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి, మీ వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్ని పేస్ట్ చేయాలి. ప్రస్తుతానికి లేదు, ఇది పెడుతున్నాను అంతే. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఈజ్ ఆప్షన్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇది కనిపించదు డిస్క్రిప్షన్, కానీ ఎప్పుడైతే నీ యాడ్ ఫస్ట్ పొజిషన్లో కనిపిస్తుందో డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. సో స్టార్ట్ అ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ ఇట్.
సైట్ లింక్ 2 SEO అండ్ ఇక్కడ ఒక URL ఇచ్చేసాయి, SEO సంబంధించిన URL ఇచ్చేసాయి. సైట్ లింక్ 3 గూగుల్ యాడ్స్ అని ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వద్దండి? వై ఐ షుడ్ నాట్ గివ్? గూగుల్ అనే వర్డ్ మనది కాదు కదా, ఇవ్వకూడదు. అందుకే యాడ్ కాపీలో ట్రేడ్ మార్క్ ఇవ్వదని చెప్పాను కదా, రిమెంబర్. ఎస్ సార్. చూడండి ఇప్పుడు యాడ్ ఎట్లా అయిపోయింది. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? ఎస్ సార్. This is how your ad appear. Then everything is fine, save it. Next, call out extension. కాల్ అవుట్ అంటే ఏం లేదండి, మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్లో ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ యాడ్ చూడండి. description 1, description 2, కాల్ అవుట్. మీ ఏదైతే కంపెనీకి పనిచేస్తున్నారో దానికి సంబంధించిన ఫెసిలిటీస్ మెన్షన్ చేయండి. ఓకే, చూడండి డిజిటల్ మార్కెటింగ్ వచ్చి ఫుల్ LMS యాక్సెస్, ఓకే, full material and live project with budget, placement, assistance. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ పక్కన యాడ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్. కాల్ అవుట్ అంటే కాల్ కాదు, కాల్కి సపరేట్ ఉంది. ఇక్కడ కాల్ ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. నేను చూసాం కదా మనం, ఇక్కడ ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు మనం. సో వాట్ ఎవర్ ద నెంబర్ ఈజ్ హియర్ అండ్ మెన్షన్ దట్. అప్పుడు మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. కస్టమరు యాడ్ పైన క్లిక్ చేయకుండా క్లిక్ చేసినా కూడా కాల్స్ స్టార్ట్ వస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ప్లంబరు పెయింటర్కి ఇది వాడుకుంటూ బాగుంటుంది. దిస్ ఈస్ కాల్ స్ట్రక్చర్ స్నిప్పెట్. ఇది కూడా కాల్ అవుట్ లాగానే ఉంటుంది, ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ ఇస్తుంది, కానీ ఇట్ మెయింటైన్స్ సమ్ స్ట్రక్చర్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అరే బాబు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, అమ్యూనిటీసా, బ్రాండ్సా, కోర్సెసా, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కోర్సెస్ అంటే ఇక్కడ కోర్సెస్ రాసుకోవచ్చు. ఐఎమ్ డూయింగ్ బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఈ-కామర్స్, ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రైస్ ఎక్స్టెన్షన్, యూ కెన్ మెన్షన్ ద ప్రైస్, హౌ మచ్ యు ఆర్ ఛార్జింగ్. ఓకే, ఫస్ట్ వన్ హెడర్, మనది 45 days ప్రోగ్రామ్, 45 days 8,500 ఈ విధంగా కనిపిస్తుంది. డిస్క్రిప్షన్ ఫైనల్ ఇయర్లీ అండి. తర్వాత ఇంకొకటి తీసుకోండి, 3 months కోర్స్. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 18,000. ఎస్, మీకు అవసరం వస్తేనే వాడుకోండి, అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా వాడడంలో తప్పేం లేదు. ప్రైస్ అవసరం ఉంటుంది, ప్రైస్. లొకేషన్, మీకు గూగుల్ మై బిజినెస్ మీరు ఆల్రెడీ ఉంది ఆ కంపెనీకి అన్నప్పుడు ఏం చేయండి, అది ఇక్కడ సెట్ చేయాలి. మీరు అదే జీమెయిల్తో లాగిన్ అయినప్పుడు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. మీరు సర్చ్ చేస్తే వస్తుంది మీకు. లెట్స్ సీ, మనకు ODMTకి లేదు, మనకు ఫిజికల్ లేదు కాబట్టి వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. లెట్స్ సర్చ్ అనదర్ వన్. అంటే దీనికి లేదు కాబట్టి రావట్లేదు, మనం సెటప్ చేయలేదు కాబట్టి. ఓకే, అది సెటప్ చేయండి వస్తుంది. అయితే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇదే జీమెయిల్ తోటి మీరు GMB సెటప్ చేసి ఉంటే దీనిలో యాడ్ రన్ చేస్తే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గూగుల్ మ్యాప్స్లో యాడ్స్ అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా మీరు? అవి అబ్జర్వ్డ్, గూగుల్ మ్యాప్స్లో యాడ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు జనరల్గా మనకి ఇక్కడనే యాడ్ కనిపించాలి కదా, ఇక్కడ కూడా యాడ్ కనిపిస్తుందండి. హియర్ యూ విల్ సీ యాడ్. అవి అబ్జర్వ్డ్ ఎనీ టైం? నో. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే, మీరు సర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి లొకేషన్ యాడ్ చేసిన అనుకో, ఆటోమేటిక్గా సర్చ్లో యాడ్ కనిపిస్తుంది, ఆ మ్యాప్స్లో కూడా యాడ్ కనిపిస్తుంది. ఫైనల్గా గూగుల్ ఎప్పుడు కాపీ కొట్టదు, ఫస్ట్ టైం ఫేస్బుక్ నుంచి కాపీ కొట్టింది ఏంటంటే లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్. ఇది ఏంటి అంటే, దిస్ లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్ మీకు ఫామ్ వచ్చేస్తుందండి డైరెక్ట్గా. ఇగో ఏమేమి ఫీల్డ్స్ కావాలి, నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్? మనకు లీడ్ వస్తుంది కదా సార్, ఫాస్ట్గా లీడ్ వస్తుంది. అంటే యాడ్ పైన క్లిక్ చేసినప్పుడే నీకు ఇటు యాడ్ కనిపిస్తుంది కదా ఇట్లా. ఈ యాడ్ పైన క్లిక్ చేసి లెర్న్ మోర్ అనేది కదా,
క్లిక్ చేసినప్పుడు ఫామ్ వస్తుంది. ఫామ్ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత నీకు వచ్చేసిన తర్వాత హిల్ గో టు అవర్ వెబ్సైట్. కానీ అంతలోపటే లీడ్ వస్తుంది. ఓకే, ఇవి కొంచెం జంక్ లీడ్స్ వస్తాయి. బట్ డిజిటల్ మార్కెటింగ్కి ఇది వేస్ట్. కానీ ప్లంబరు, పెయింటర్, ఎలక్ట్రీషియన్, గీజరు ఇది బెటరే కదండి. అవును సార్. ఇది లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్స్. యూ కెన్ ట్రై ఇట్. దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్షన్స్. ఈ విధంగా మీరు ఏది రాకపోయినా కూడా మీరు చేయండి. ఇక ఇప్పుడు ఇక యూటీఎం పారామీటర్స్ అన్నది గూగుల్ ట్యాగ్ మధ్యలో నేను చెప్తా. యూటీఎం పారామీటర్ అని చెప్పలేదు, మీరు రీసెర్చ్ చేయండి. ఇంత చెప్పిందా, ఇన్ని టాపిక్స్ చేసినాక యూ షుడ్ ఏబుల్ టు డూ ఇట్. యూటీఎం పారామీటర్స్ అంటే ఏంది, అట్రిబ్యూషన్ మోడల్ అంటే ఏంది అన్నది మీరు రీసెర్చ్ చేయండి. ఓకేనా? నేను వీలైనప్పుడల్లా దీని మీద కంటెంట్ చేస్తా. క్లాస్లో అన్నీ మనం చెప్పడానికి రాదు, ఇట్స్ ఆల్రెడీ 4 weeks కాబట్టి. క్లియర్? రైట్. ఆల్రెడీ ఈరోజు బుర్రలు హీట్ అయినట్టు అందరికీ. ఇస్ దాట్? సార్ బాగుంది సార్. బాగుంది సార్, ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే మీకు నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండాలి. యూ డోంట్ బిలీవ్ హైయెస్ట్ సాలరీస్ ఉన్నాయి గూగుల్ యాడ్స్ మీద. పర్ఫార్మెన్స్ మార్కెటర్గా పోయినా కూడా రేపు పొద్దుగాల మీకు DV360 అని ఉంటుంది. ఇప్పుడు గూగుల్ యాడ్స్ మనం టూల్ వాడుతున్నాం కదా, ఇది 1 కోటి రూపాయల లోపల బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇది వాడతారు. కొందరి బడ్జెట్ 10 కోట్లు కూడా ఉంటుందండి, వాళ్ళు ఈ టూల్ వాడరు. దీనికంటే హై బడ్జెట్ ఉంటుంది. DV360 అని కొన్ని టూల్స్ ఉన్నాయి, అవి వాడతారు. అది మనం ట్రైన్ చేయలేం. ఆ టూల్ కాస్టే $1,00,000. మనం చేయలేం కాబట్టి కంపెనీకి పోయినప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ఇస్తుంది. కానీ వాటన్నిటికీ ఫౌండేషన్ గూగుల్ యాడ్సే. మీరు ఇది ఎంత ప్రాపర్గా నేర్చుకుంటే అంత మంచిగా. SEO టేక్స్ లాంగర్ టైమ్ టు సెటిల్ ఇన్ జాబ్. ఎవరైతే గూగుల్ యాడ్స్ మీద ఎక్కువ స్పెండ్ చేశారో మంచి మంచి ప్యాకేజ్లో సెట్ అవుతారు మీరు. అండ్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. యువర్ కరీర్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్. సాఫ్ట్వేర్ కంటే బెటర్ సాలరీస్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి నేను ఇచ్చిన ఫౌండేషన్తో పాటు ChatGPTలో ఉన్న గ్లాజరీ కానీ అవన్నీ చూసి ఫాలో డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్. దెర్ ఆర్ మెనీ ఫారినర్స్ని ఫాలో కండి, వాళ్ళు చాలా బాగా చెప్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా మనకు. ఓకేనా? నేనైతే ఇప్పుడు టైం లేదు నాకు, డైలీ 4 classes తీసుకుంటున్నా, ఐపమాలలో ఉన్నవాడు కాబట్టి. 2026లో ఐమ్ గోనా డూ సో మచ్ ఆఫ్ కాంటెంట్. నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు గీజర్ ఉంది మీరు చేశారు కదా, అలాంటి బిజినెస్ తీసుకొని దాని మీద బడ్జెట్ పెట్టి డీటెయిల్డ్గా 14 రోజులు అట్లా యాడ్ రన్ చేసి ఎట్లా కన్వర్షన్ వస్తుంది అలాంటి చేయబోతున్నాను. అప్పటి వరకు మాత్రం కీప్ అప్డేట్ యువర్ సెల్ఫ్. క్లియర్? షాలో దెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో బ్రెయిన్ జర మంచిగా కూల్ పెట్టుకొని రండి. షాపింగ్ యాడ్స్ కొంచెం టైం తీసుకుంటుంది. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అ కూల్ వే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. Bye, sir. Bye, Thank you, sir. sir. Good night. గుడ్ Good night, నైట్. sir. గుడ్ నైట్.